Hi everyone, I hope you are doing good. సో ఇది 11th ప్రాక్టీస్ సెట్. ఓకే, ఇంకా 4 to 5 లెక్చర్స్ నేను ప్లాన్ చేస్తున్నా అంతే. ఎందుకంటే ఎగ్జామ్ బిఫోర్ 2 days మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా రివిజన్ చేసుకోండి అంతే. ఓకే, సో వీడియోలు చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చేయట్లేదు. ఓకే, సో టెన్షన్ ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఇఫ్ యూ గెట్ ఏ లో స్కోర్, రైట్? సో ప్రాక్టీస్ అది ఆపేసి 2 days ముందు మీరు ప్రాపర్గా రివిజన్ మాత్రమే చూడండి. ఓకే, సో పీడిఎఫ్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. హాఫ్ నట్ ఈజ్ ఎంగేజ్డ్ ఈజీలీ ఇన్ విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్? సో చాలాసార్లు అడిగారు కదా ఇది. ఓకే, సో మనకి లేత్ మెషిన్ మరియు పవర్ స్క్రూ డిజైన్ల ప్రకారం మనకి హాఫ్ నట్ లేదా స్ప్లిట్ నట్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగంగా మరియు సులభంగా ఎంగేజ్ చేయడానికి ఎక్మి థ్రెడ్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. ఓకే, మోస్ట్ ఆఫ్ స్క్రూ థ్రెడ్ used in electrical equipments, so that is BA thread, British Association. ఓకే, సో సి అన్నమాట. సో మనకి ఈ చిన్న పరిమాణంలో ఉండే సున్నితమైన యంత్రాల్లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాలు లైక్ స్విచ్చెస్, హోల్డర్స్, చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి కదా, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్లో వాడే చిన్న స్క్రూల కోసం ఇవి ఉపయోగిస్తాం అనమాట, బిఏ థ్రెడ్స్ అనేవి. ఓకే, బిఏ అంటే బ్రిటిష్ అసోసియేషన్. ఓకే, నెక్స్ట్ బిఎస్పి అంటే బ్రిటిష్ స్టాండర్డ్ పైప్ అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే కేవలం నీటి పైప్స్ అంటే గ్యాస్ పైపులు, ఓకే, మరియు వాటి ఫిట్టింగ్లో లీక్ ప్రూఫ్ కనెక్షన్ల కోసం ఉపయోగించే థ్రెడ్ అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ పైప్ అని మెన్షన్ చేస్తాడు కనుక మనం పైప్స్ రిలేటెడ్గా వాడే థ్రెడ్స్ అని గుర్తుంచుకోవచ్చు మీరు. అలాగే బిఎస్ఎఫ్ అంటే బ్రిటిష్ స్టాండర్డ్ ఫైన్ అన్నమాట. బ్రిటిష్ స్టాండర్డ్, ఇవన్నీ మనం పీడిఎఫ్లో డిస్కస్ చేసాం కదా, స్టాండర్డ్ ఫైన్. ఓకే, అంటే ఇది ఆటోమొబైల్ మరియు జనరల్ ఇంజనీరింగ్ రంగాల్లో ఫైన్ పిచ్ కోసం మనం ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్మి థ్రెడ్స్ గురించి చెప్పాం కదా. ఎక్మి థ్రెడ్ అనేది లీడ్ స్క్రూ అంటే లీడ్ స్క్రూ మరియు జాక్లు వంటి పవర్ ట్రాన్స్మిషన్ అంటే శక్తిని బదిలీ చేసే భారీ వ్యవస్థల్లో వాడే ట్రిపుజాయిడల్ థ్రెడ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో దీన్ని ఎలక్ట్రికల్ డివైస్లో వాడరు. సో ఆప్షన్ సి. ఓకే, ఎక్మి థ్రెడ్ అనేది చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు, అదొకటి చాలా క్లారిటీతో గుర్తుంచుకోవాలి. ఎక్మి అంటే లీడ్ స్క్రూ అని మీకు మైండ్లో గుర్తుండిపోవాలన్నమాట. ఓకే, సో రిమైనింగ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ 25 mm క్యాజిల్ నట్ ఈస్, సో దట్ ఈస్ 6. ఓకే, ఆప్షన్ సి. సో 4 slots అన్నది ఏంటి అంటే కొన్ని ప్రత్యేకమైన లేదా చిన్న సైజు హెవీ డ్యూటీ అప్లికేషన్లు మినహా ప్రామాణికంగా క్యాజిల్ నట్లో 4 slots అనేవి ఉండవు అనమాట. ఓకే, 6 slots అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఐఎస్ఓ డిఐఎన్ 935 ప్రకారం, అది అవసరం లేదు మీకు, జస్ట్ క్యాజువల్ చెప్తున్నా. క్యాజిల్ నట్లు లేదా స్లాటెడ్ నట్లన్నీ ప్రామాణికంగా 6 రేడియస్ స్లాట్లని కలిగి ఉంటాయి అనమాట, అంటే 60 degrees ఈచ్ ఉంటాయి మనకి. ఓకే, నట్ పరిమాణం 25 mm లేదా ఏదైనా మెట్రిక్ సైజ్ మారినప్పటికీ దాని లాకింగ్ విధానం మరియు డిజైన్ సౌలభ్యం కోసం ప్రామాణికంగా మనం 6 స్లాట్లనే కేటాయించబడతాయి అన్నమాట. ఓకే, సో 8 slots అన్నాడు. కొన్ని ప్రత్యేకమైన లార్జ్ డయామీటర్ రోరింగ్ బేరింగ్ లాకింగ్ నట్స్ కోసం మనం అంటే ఎక్స్టర్నల్ గ్రూవ్ స్లాటెడ్ నట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం మాత్రమే 2 నుంచి 8 slots అనేవి ఉండొచ్చు అనమాట. కానీ మనకి ప్రామాణికంగా 25 mm క్యాజిల్ నట్లు ఇవి ఉండవు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద థిక్నెస్ ఆఫ్ ది వాషర్ ఈజ్, సో ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, D/8 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వాషర్ థిక్నెస్ అంటే థిక్నెస్ ఆఫ్ ది వాషర్ సాధారణంగా బోల్ట్ యొక్క నామినల్ డయామీటర్ డి పైన ఆధారపడి ఉంటుందన్నమాట. దీనికి రేషియో ఏంటంటే 0.12 D నుంచి 12 times ద డయామీటర్ టు 0.125 డయామీటర్ రేంజ్ వరకు ఉంటుందన్నమాట. దీన్ని మనం P/Q ఫామ్లో రాయాలంటే D/8. ఓకే, సో అంటే 1/8 టైం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది బోల్ట్ హెడ్ లేదా నట్ కింద ఉండే
ప్రెజర్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన మందాన్ని ఇస్తుంది అనమాట, థిక్నెస్ ఇస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ రైట్ వన్ అనమాట. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ట్యాపర్ స్క్వేర్ డ్రిఫ్ట్. ఇది గుర్తుంచుకోవాలి. సో నేను కూడా క్లారిటీ చెప్పాను. ఓకే, సో ఆప్షన్ వైజ్గా చూద్దాం. రిమూవింగ్ ఏ డ్రిల్ ఫ్రమ్ ద మెషిన్ స్పిన్డిల్ అన్నాడు. ఓకే, సో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకి సాధారణంగా ఫ్లాట్ డ్రిఫ్ట్స్ అనేవి మనకి లేదా ట్యాపర్ డ్రిఫ్ట్స్ అనేవి మోర్స్ ట్యాపర్ షాంక్ ఉన్న డ్రిల్ బిట్లు స్పిన్డిల్ నుండి వేరు చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు, ట్యాపర్ స్క్వేర్ డ్రిఫ్ట్ అన్నాడు కదా. ఓకే, సో ఇది రాంగ్ అనమాట రిలేటెడ్ టు దట్. నెక్స్ట్ ఫిక్సింగ్ చక్ ఆన్ ద మెషిన్ స్పిన్డిల్ అన్నాడు. మెషిన్ స్పిన్డిల్పై చక్ని బిగించడానికి దీనికి సంబంధం లేదు కదా. నెక్స్ట్ డ్రాయింగ్ ఏ బ్రోకెన్ స్టడ్ అండ్ స్క్రూ ఫ్రమ్ ద వర్క్ జాబ్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. అంటే జాబ్ నుండి విరిగిపోయిన స్టడ్ మరియు స్క్రూని తొలగించడానికి, అంటే బయటకు తీయడానికి ఇవి యూజ్ చేస్తాం మనం ట్యాపర్ స్క్వేర్ డ్రిఫ్ట్ అనేది. ఓకే, సో జాబ్ లేదా కాంపోనెంట్ అనేది ఈ లోపల విరిగిపోయిన స్టడ్ లేదా స్క్రూని, అంటే బ్రోకెన్ స్టడ్స్ స్క్రూస్ ఉంటాయి కదా, సో వాటిని సులభంగా బయటకు తీయడానికి ఈ స్క్వేర్ షేప్లో ఉండే ట్యాపర్గా ఉండే ట్యాపర్ స్క్వేర్ డ్రిఫ్ట్ని లేదా ఎక్స్ట్రాక్టర్ టూల్స్ని ఉపయోగిస్తారు అనమాట. అంటే విరిగిపోయిన స్క్రూలో హోల్ చేసి ఈ స్క్వేర్ని డ్రిఫ్ట్కి బిగించి సులభంగా బయటకు తీస్తారు అన్నమాట. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ అసలే కదా, డ్రాయింగ్ ఏ డ్రిల్ లొకేషన్ అన్నాడు. సో ఇది రాంగ్ కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు. డ్యూ టు స్లిప్ ఇన్ బెల్ట్ వెలాసిటీ రేషియో ఆఫ్ ది బెల్ట్ డ్రైవ్. సో ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఇంక్రీజెస్ అన్నాడు. స్లిప్ కారణంగా డ్రైవింగ్ పుల్లీ నుండి డ్రివెన్ పుల్లీకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంక్రీజెస్ అనడానికి ఇది రాంగ్. బికమ్ టూ మచ్ అన్నాడు, అంటే చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు. ఇది మనకి రాంగ్. ఓకే, సో ఇంక్రీజెస్ అంటున్నా రాంగ్ అన్నప్పుడు టూ మచ్ అంటే మరీ రాంగ్ కదా. సో ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు, డిక్రీజెస్ అన్నాడు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది బెల్ట్ డ్రైవ్లో స్లిప్ అనేది బెల్ట్ మరియు పుల్లీ మధ్య ఉండే ఫ్రిక్షన్, అంటే ఘర్షణ అంట కదా, ఫ్రిక్షన్ తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది అనమాట. సో దీనివల్ల డ్రివెన్ పుల్లీ యొక్క వేగం మనం ఆశించిన దానికంటే తక్కువగా తిరుగుతుంది అనమాట. అంటే వెలాసిటీ రేషియో ఫార్ములా తెలుసు కదా, N2/N1 = D1/D2 లేదా D1N1 = D2N2 అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బెటర్ కదా మీకు గుర్తుంచుకోవడానికి. సో ఇలా అనుకుంటే డ్రివెన్ పుల్లీ వేగం తగ్గడం వల్ల ఓవరాల్గా వెలాసిటీ రేషియో అనేది మనకి తగ్గుతుంది అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి మీరు. రిమైన్స్ ద సేమ్ అన్నాడు, మారకుండా అలాగే ఎందుకు ఉంటుంది, స్లిప్ జరిగినప్పుడు వేగం అనేది డిక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి వెలాసిటీ రేషియో కూడా స్థిరంగా ఉండదు, మారుతుంది. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. బెల్ట్ డ్రైవ్ మెకానిక్స్ ప్రకారం బెల్ట్ మరియు పుల్లీ జారడం, అంటే స్లిప్ జరగడం వల్ల డ్రివెన్ పుల్లీ వేగం తగ్గి తద్వారా సిస్టమ్ యొక్క వెలాసిటీ రేషియో అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, డిటర్మైన్ ద పవర్ రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 1440 RPM అండ్ లైన్ షాఫ్ట్ ట్రాన్స్మిటెడ్ టార్క్ ఆఫ్ 75 Nm. రిడక్షన్ రేషియో 1.6 అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన మోటార్ వేగం లేదా లైన్ షాఫ్ట్ వేగం ఎంత, 1440 RPM రిడక్షన్ రేషియోతో 1.6తో భాగిస్తే వచ్చేది మనకి N అనమాట, N వాల్యూ వస్తుంది. ఓకే, అంటే N = 1440/1.6 అనమాట. సో 900 RPM అనేది వస్తుంది మనకి. ఓకే, రిడక్షన్ రేషియో ఇచ్చాడు కనుక. ఓకే, అంటే వాస్తవంగా వేగం ఎంత అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ N ద్వారా. ఓకే, సో ఇచ్చిన 1440 RPMని 1.6 అంటే రిడక్షన్ రేషియోతో భాగిస్తే 900 RPM అనేది వస్తుంది అనమాట. పవర్కి ఫార్ములా ఏంటి, 2πN × T/60 కదా. ఓకే, సో ఇక్కడ 2 × 22/7 ఇంటూ N అంతా 900 కదా, 900 ఇంటూ టార్క్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు /60. ఓకే, సో it comes out to be 15 4s 15 5s. So it is around 76.158 watts. సో ఇక్కడ కిలో వాట్స్ ఇచ్చాడు కనుక 7.068 is the right answer. ఓకే, సో ఆప్షన్ సి అనమాట.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫైన్డ్ లాస్ ఆఫ్ క్రాస్డ్ బెల్ట్ డ్రైవ్? సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఇట్ ప్రొవైడ్స్ కంపారిటివ్లీ హై కాంటాక్ట్ యాంగిల్ అన్నాడు. ఓకే, సో అది కాంటాక్ట్ యాంగిల్ని అందిస్తుంది అంటున్నాడు. ఇది క్రాస్ బెల్ట్ డ్రైవ్ యొక్క లాస్ కాదనమాట, ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఎక్కువ కాంటాక్ట్ యాంగిల్ ఉండడం వల్ల పవర్ ట్రాన్స్మిషన్ అనేది మెరుగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం ఆప్షన్ ఇచ్చాడు? ఇట్ ప్రొడ్యూసెస్ రొటేషన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ డ్రివెన్ పుల్లీ అన్నాడు. అది డ్రివెన్ పుల్లీలో వ్యతిరేక దిశలో రొటేషన్ని ఇస్తుంది అంటున్నాడు. ఇది డ్రైవింగ్ పుల్లీకి వ్యతిరేక దిశలో షాఫ్ట్ని తిప్పడానికి ఉపయోగపడే ఒక ఫీచర్ అనమాట. కొన్ని సందర్భాలు ఇది అవసరమే, కానీ దీనివల్ల నష్టం అని చెప్పలేం. ఓకే, నెక్స్ట్ ఇట్స్ బెల్ట్ కెన్ బి మేడ్ ఆఫ్ రబ్బర్ అన్నాడు. అంటే దీని బెల్ట్ రబ్బర్తో తయారు చేయబడుతుంది అన్నాడు. ఓపెన్ లేదా క్రాస్ ఏ బెల్ట్ డ్రైవ్లోనైనా బెల్ట్లు రబ్బర్ లేదా లెదర్తో తయారవుతాయి అనమాట. ఓకే, సో ఇది కూడా లాస్ కాదు కదా. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ అంటే డ్యూ టు దిస్ అరేంజ్మెంట్ రబ్బింగ్ అక్కర్స్ అట్ ద పాయింట్ వేర్ ద బెల్ట్స్ క్రాస్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఈ అమరిక కారణంగా బెల్ట్లు ఒకదానికొకటి దాటే చోట ఫ్రిక్షన్ అనేది అంటే రబ్బింగ్ యాక్షన్ వల్ల ర్యాపిడ్ జరుగుతుంది అంటున్నాడు. ఓకే, సో క్రాస్ బెల్ట్ డ్రైవ్లో రెండు బెల్ట్లు ఒకదానికొకటి క్రాస్ అయ్యే చోట నిరంతరం రబ్బింగ్ లేదు, ఫ్రిక్షన్ జరగడం వల్ల బెల్ట్ అనేది త్వరగా అరిగిపోతుంది అనమాట. అంటే వీర్ అండ్ టీర్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. సో ఇది డ్రైవ్లో ఉండే ప్రధానమైన ఖచ్చితమైన నష్టం అనమాట. సో ఓకే, సో ఇట్స్ ఏ డెఫినెట్ లాస్. సో ఇట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్ కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఓకే, ఇక్కడ లాస్ అన్నాడంటే మరి డిసడ్వాంటేజ్ అన్నాయి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. The process of rapidly removing metal by using grinding without attention to the surface finish is called. సో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫైలింగ్ అన్నాడు. ఫైలింగ్ అనేది హ్యాండ్ టూల్ సహాయంతో, అంటే ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ సహాయంతో జాబ్ మీద మెటల్ని కొద్ది కొద్దిగా తొలగించే మాన్యువల్ ప్రక్రియ అనమాట. స్నాగింగ్ ఇస్ ద రైట్ వన్. అసలు స్నాగింగ్ అంటే ఏంటి? క్యాస్టింగ్ చేస్తాం కదా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే ఓల్డెన్ డేస్ నుంచి మనం యూజ్ చేసేది క్యాస్టింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఆ క్యాస్టింగ్ అంటే మోల్టెన్ మెటల్ని ఒక డైలోకి పోర్ చేసి దాన్ని కూలింగ్ చేశాక మనకి రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ షేప్ అనేది మనకి అందుతుంది అనమాట. ఓకే, సో అలాగే క్యాస్టింగ్ లేదా వెల్డింగ్ చేసిన వస్తువులపై ఉండే అదనపు గొరుకు భాగాలు, అంటే పైన ప్రొట్రూజన్స్, గేట్లు, రైజర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ఉపరితలాలని మనం వేగంగా తొలగించడానికి హెవీ డ్యూటీ గ్రైండింగ్ వీల్స్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఈ ప్రత్యేకమైన మరియు రఫ్ గ్రైండింగ్ ప్రక్రియను మనం స్నాగింగ్ అని అంటాం. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ వన్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ చిజిలింగ్ అంటే ఏంటి? చిజిల్ తెలుసు కదా, ఉలి అంటాం మనం. ఓకే, సో మనకు విగ్రహాలు అవన్నీ చెక్కడానికి యూజ్ చేస్తారు కదా, సో అవి ఉలి అనమాట. చిజిల్స్ డిస్కస్ చేశాం కదా, మీకు బెటర్ క్లారిటీ కోసం చెప్తున్నా తెలుగులో ఉలి అని. ఓకే, సో చిజిల్ అనేది అదే ఉలి మరియు సుత్తిని ఉపయోగించి లోహాన్ని కట్ చేయడం లేదా తొలగించడం అనేది చిజిలింగ్ అంటే. ఓకే, సో ఇది గ్రైండింగ్ రిలేటెడ్ టర్మ్ కాదు కదా. నెక్స్ట్ హాబింగ్. ఓకే, హాబింగ్ అంటే ఏంటి? మనం గేర్స్, స్పాకెట్స్ మరియు స్ప్లైన్స్ తయారు చేయడానికి ఉపయోగించే ఒక మెషినింగ్ ప్రక్రియ అనమాట. ఓకే, సో ఇందులో హాబ్ అనే కటింగ్ టూల్ని ఉపయోగించి మనం కటింగ్ యాక్షన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇది రిలేటెడ్ టర్మ్ కాదు గ్రైండింగ్కి. ఓకే, సో గ్రైండింగ్ రిలేటెడ్ అన్నాడు కనుక స్నాగింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ ఆప్షన్ చూసి కూడా మీరు చెప్పచ్చు. ఫైలింగ్ అంటే ఫైల్స్తో చేస్తాం, చిజిలింగ్ అంటే చిజిల్స్, ఉజిలి కదా. హాబింగ్ రిలేటెడ్ మన గ్రైండింగ్లో ఉన్నామా? లేదు. ఓకే, సో రిమైనింగ్ స్నాగింగే. ఓకే, సో అలా మీరు ఆప్షన్స్ని రిమూవ్ చేసుకోవడం మీరు పెట్టేయచ్చు. ఓకే, బట్ ఒక క్లారిటీ అనేది ఉండాలి మీకు కాన్సెప్చువల్గా, రైట్? లేదంటే నెగిటివ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏ గ్రైండింగ్ వీల్ ఈజ్ స్పెసిఫైడ్ బై 32A4 6H8. చాలాసార్లు చెప్పాను కదా, ఈ 32 అనేది మనకి లాస్ట్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్స్కి. సో నేను ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ASI GST BOM. M అంటే మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరర్ రిలేటెడ్గా ఏదైనా కోడ్ ఉన్నా, లేదంటే వాళ్ళ రిలేటెడ్గా సపోజ్ లెటర్స్ అయినా ఉంటాయి ఇక్కడ. ఓకే, కొన్నిసార్లు ఇక్కడ మెన్షన్ ముందు చేస్తున్నాడు, అందుకు నేను చెప్తున్నా. ఓకే, సో యాక్చువల్గా లాస్ట్లో ఉండాలి, ఇక్కడ కొన్నిసార్లు ముందు ఇస్తున్నారు కదా. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇలాంటి విషయాల్లో లెటర్సే ఉంటాయి. అబ్రాసివ్, A ఫర్ అబ్రాసివ్ అనమాట. ఓకే, సో అబ్రాసివ్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది? అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్, A కానీ C కానీ అలా
రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఆల్ఫాబెట్స్ ఫస్ట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ అంటే ఏంటి? గ్రెయిన్ సైజ్ అని గుర్తుంచుకోండి. ఓకే, సైజ్ ఆఫ్ ది గ్రెయిన్. ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ షార్ట్ కట్ అనేది, గుర్తుంచుకోండి. డెఫినెట్గా గ్రైండింగ్ నుంచి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది డెఫినెట్గా మీరు రాంగ్ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గుర్తుంచుకోలేం మనం అబ్రాసివ్ ఈ ఆర్డర్ని గుర్తుంచుకోలేం కదా, అందుకు నేను ఇది ఇలా చేశాను. ఏఎస్ఐ జిఎస్టి బిఓఎం. ఓకే, సో జి అంటే ఏంటి? గ్రేడ్, ఇది ఆల్ఫాబెట్ ఉంటుంది. స్ట్రక్చర్ అంటే మనకి నెంబర్ ఉంటుంది అన్నమాట. నేను లెక్చర్లో చెప్పలేదు, అప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు, తర్వాత ఆలోచించాను అనమాట షార్ట్ కట్ ఏమైనా ఉంటుందా అని. ఓకే, నెక్స్ట్ బిఓఎం అంటే బాండ్, టైప్ ఆఫ్ ది బాండ్ అనమాట. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమో అడిగాడు, ఏ అన్నాడు, ఈజీ వన్ కదా. ఏ అంటే మనకి అబ్రాసివ్, టైప్ ఆఫ్ ది అబ్రాసివ్ అనమాట, ఆప్షన్ ఏ. అన్నిసార్లు ఫస్ట్ ఆప్షనే అడగడు. ఓకే, సో బాండ్ అడిగినప్పుడు ఇవన్నీ మీకు కొంచెం గుర్తుంచుకోవాల్సింది అనమాట. గ్రెయిన్ సైజ్ అంటే నెంబర్ ఉంటుంది. ఓకే, సారీ, ఇవి నెంబర్ ఉంటుంది, నెంబర్ 2 ఉంటాయి అన్నమాట. గ్రెయిన్ సైజ్ ఒకటి, స్ట్రక్చర్ ఒకటి. ఎస్ఎస్ అనేవి నెంబర్స్. ఓకే, ఎస్తో స్టార్ట్ అయ్యేవి నెంబర్స్ అన్నమాట. ఓకే, సైజ్ అన్న స్ట్రక్చర్ అన్న నెంబరే ఉంటుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ గ్రేడ్ అనేది దేనికి రిలేటెడ్? గ్రేడ్ అనేది వీల్ యొక్క హార్డ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ అనేది గ్రిడ్స్ మధ్య ఉండే డిఫరెన్స్ని, అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓపెన్ స్ట్రక్చర్, డెన్స్ అలా ఉంటుంది కదా, సో అలా రిలేటెడ్గా ఉంటుంది అనమాట. బాండ్ అనేది అబ్రాసివ్ గ్రిడ్స్ని కలిపి ఉంచే పదార్థం అనమాట. బాండింగ్ మెటీరియల్, విట్రిఫైడ్ బాండ్ ఇలా ఉంటాయి కదా, అలా. ఓకే, సో ఈ ఫర్ విట్రిఫైడ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఏ అడిగాడు కనుక అబ్రాసివ్. నెక్స్ట్, వాట్ ఈజ్ టు బి డన్ ఆఫ్టర్ డ్రెస్సింగ్ ద గ్రైండింగ్ వీల్ టు రన్ కాన్సెంట్రిక్ అన్నాడు. సో సింపుల్, చాలాసార్లు చెప్పాం కదా, ట్రూయింగ్ ఇది. ఓకే, సో గ్రైండింగ్ వీల్ అరిగిపోయినప్పుడు లేదా దాని షేప్ అనేది అంటే ఆకారం కోల్పోయినప్పుడు దాన్ని మళ్ళీ కాన్సెంట్రిక్గా మరియు సరైన షేప్కి తీసుకొచ్చే ప్రక్రియని మనం ట్రూయింగ్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? డ్రెస్సింగ్ చేసిన తర్వాత కాన్సెంట్రేట్గా చేయడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు, లేదా వీల్ యొక్క రౌండ్నెస్ పునరుద్ధరించే ప్రక్రియను చూసినప్పుడు, లేదా కటింగ్ ఫేస్ను సరి చేసే డ్రెస్సింగ్కి ముందు, లేదా ఆ ప్రక్రియలో భాగంగా ట్రూయింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ప్రామాణికంగా వర్క్షాప్ టెర్మినాలజీ ప్రకారం వీల్ని యాక్సియల్గా కాన్సెంట్రిక్గా తిప్పడాన్ని ట్రూయింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ గ్లేజింగ్ అన్నాడు. గ్లేజింగ్ అంటే ఏంటి? గ్రైండింగ్ వీల్ యొక్క కటింగ్ ఎడ్జ్లు మొద్దుబారిపోయి అద్దంలాగా నునుపుగా మారడాన్ని గ్లేజింగ్ అని అంటాం అనమాట. ఇది ఒక డిఫెక్ట్ కదా. నెక్స్ట్ లోడింగ్, గ్రైండింగ్ చేసేటప్పుడు మెటల్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి రేణువుల్లాగా, సో అవి వీల్ గ్రిడ్స్ మధ్య అంటే అబ్రాసివ్స్ మధ్య ఇరుక్కుపోవడాన్ని లోడింగ్ అని అంటాం అనమాట. ఇది కూడా ఒక డిఫెక్ట్. నెక్స్ట్ డ్రెస్సింగ్, వీల్ యొక్క షార్ప్నెస్ని మరియు కటింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి చేసే ప్రక్రియ డ్రెస్సింగ్ అనమాట. సో ఈ డ్రెస్సింగ్ తర్వాత చేసేది ట్రూయింగ్ అన్నాం మనం. సో అలాంటప్పుడు డ్రెస్సింగ్ ఆల్రెడీ మెన్షన్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ అని రాదు కదా. ఓకే, సో ఆఫ్టర్ డ్రెస్సింగ్ అన్నాడు. ఆఫ్టర్ డ్రెస్సింగ్ తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేయం కదా. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, సో ట్రూయింగ్, డ్రెస్సింగ్, గ్లేజింగ్, లోడింగ్, ఈ 4 గురించి చాలా క్లారిటీగా తెలిసి ఉండాలి. ఏదో ఒక క్వశ్చన్ అయితే క్లారిటీ డెఫినెట్గా అడుగుతాడు. ఓకే, సో క్లారిటీ అనేది లేకపోతే మీరు రాంగ్ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో గ్లేజింగ్ అంటే తెలుసు, లోడింగ్ అంటే చిప్స్ అనేవి ఇరుక్కుపోవడం. ఓకే, గ్లేజింగ్ అంటే అద్దంలో మెరవడం, ట్రూయింగ్ అంటే కాన్సెంట్రిక్గా మనం వీల్ యొక్క షేప్ని చేంజ్ చేయడం. ఓకే, సో ప్రాపర్గా చేంజింగ్ అనేది చేయడం. డ్రెస్సింగ్ అంటే ఏంటి? వీల్ యొక్క షార్ప్నెస్ని, కటింగ్ సామర్థ్యాన్ని పెంచడం అనమాట. సింపుల్. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. జా chucks, turning fixtures and color chucks are the work holding devices used on capstan and turret lathes. Which one of the following work holding device having detachable pads are fitted అన్నాడు. ఓకే, సో డిటాచబుల్ ప్యాడ్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 4 జా ఇండిపెండెంట్ చెక్ అన్నాడు. సో దీనిలో ప్రతి జా విడివిడిగా కదులుతుంది అనమాట. ఇది ఇర్రెగ్యులర్ షేప్స్ కలిగిన జాబ్స్ని పట్టుకోవడానికి వాడతారు, కానీ ప్రత్యేకంగా డిటాచబుల్ ప్యాడ్స్ని దీనికి యూజ్ చేయరనమాట. ఓకే, నెక్స్ట్
కలర్ చెక్ ప్రొడక్షన్ టెక్నాలజీలో మనకి క్యాప్స్టన్ మరియు టర్రెట్ లేతల్లో రౌండ్ బార్ స్టాక్లను గట్టిగా పట్టుకోవడానికి కలర్ చెక్లను వాడతారు అనమాట. సో వీటిలో ప్రత్యేకంగా జాబ్ ఆకారానికి తగినట్టుగా మార్చుకోవడానికి వేరు చేయగల ప్యాడ్లు అనేవి అంటే డిటాచబుల్ ప్యాడ్స్ లేదా సాఫ్ట్ జాస్ అమర్చబడి ఉంటాయి అనమాట. ఇవి విడివిడిగా మార్చదగిన ఇన్సర్టర్లు లేదా ప్యాడ్లు కలిగి ఉండే వర్క్ హోల్డింగ్ డివైసెస్ అనమాట. ఓకే, సో కలర్ చెక్ ఇస్ ద రైట్ వన్. 2 జా చెక్ అన్నమాట. సో ఇది యూజ్ చేయం. నెక్స్ట్ 3 జా చెక్ సెల్ఫ్ సెంటరింగ్ చెక్ అన్నాడు కదా. ఓకే, సో ఈ 3 జా చెక్ అనేది ఏంటి, ఇది 3 జాస్ని ఒకేసారి పట్టుకునేలాగా చేస్తాయి అనమాట. అంటే ఒకేసారి మూవ్ అవుతాయి. సో దట్ ఆబ్జెక్ట్ అనేది జస్ట్ లైక్ మనకి రౌండ్ జాబ్స్ ఇలాంటివి ప్రాపర్గా మెషినింగ్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకేసారి మూమెంట్ అనేది 3 జాస్ కూడా కదులుతాయి అనమాట. సో సెల్ఫ్ సెంటరింగ్ అంటారు దీన్ని. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 3 జా చెక్స్ సెల్ఫ్ సెంటరింగ్ అనమాట. ఓకే, 4 జా అంటే ఇండిపెండెంట్ చెక్. ఓకే, క్లాపర్ బాక్స్ ఇన్ షేపర్ ఈజ్ యూజ్డ్ టు. ఫస్ట్ ఏంటి, టు అవాయిడ్ లెంతీ టూల్ అన్నాడు. పొడవుగా ఉండే టూల్ని నివారించడానికి అంట. క్లాపర్ బాక్స్ అనేది టూల్ పొడవును తగ్గించడానికి ఉపయోగపడదు అనమాట. సో ఇది కటింగ్ టూల్ యొక్క యాంగిల్ లేదా దాని కదలికను నియంత్రించదు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, టు ఎన్ష్యూర్ కటింగ్ యాక్షన్ అన్నాడు. కటింగ్ యాక్షన్ నేరుగా నిర్ధారించే భాగం కాదు. ఇది టూల్ యొక్క సురక్షితమైన కదలికకు సహాయపడుతుంది. నెక్స్ట్, టు లిఫ్ట్ ద టూల్ హోల్డర్ డ్యూరింగ్ రిటర్న్ స్ట్రోక్ అన్నాడు. సో అంటే రిటర్న్ స్ట్రోక్ సమయంలో టూల్ హోల్డర్ను పైకి ఎత్తడానికి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. సో షాపర్ మెషిన్ పనిచేసేటప్పుడు కటింగ్ స్ట్రోక్ పూర్తయిన తర్వాత ర్యామ్ అనేది వెనక్కి వచ్చే ప్రక్రియను రిటర్న్ స్ట్రోక్ అని అంటాం మనం. ఓకే, సో ఈ సమయంలో కటింగ్ టూల్ జాబ్ని తాకి అరిగిపోకుండా అంటే లేదా పాడవకుండా ఉండడానికి, అంటే రిటర్న్ స్ట్రోక్లో కటింగ్ యాక్షన్ అనేది అవసరం లేదు మనకి. సో దట్ అది జాబ్కి తగులుతూ వచ్చిందని స్క్రాచెస్ అయినా పడితే కటింగ్ యాక్షన్ మళ్ళీ జరిగే ఛాన్స్ కూడా ఉంటాయి కదా. సో వాటిని నివారించడానికి మనం క్లాపర్ బాక్స్ టూల్ హోల్డర్ను కొద్దిగా పైకి లేపుతాం అన్నమాట. ఓకే, సో ఇట్ లిఫ్ట్ ద టూల్. సో ఇది క్లాపర్ బాక్స్ యొక్క ముఖ్యమైన మరియు ప్రాథమిక విధి అనమాట. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్ డి ఇచ్చాడు, టు లిఫ్ట్ ద టూల్ హోల్డర్ డ్యూరింగ్ కటింగ్ స్ట్రోక్ అన్నాడు. కటింగ్ స్ట్రోక్ సమయంలో టూల్ హోల్డర్ని పైకి ఎత్తడానికి అన్నాడు. కటింగ్ స్ట్రోక్ సమయంలో టూల్ మెటల్ని కట్ చేయాలి కాబట్టి ఆ సమయంలో టూల్ కింద గట్టిగా నొక్కి ఉండాలి కానీ పైకి లేవకూడదు కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. Which one of the following tool post is easy for setting the tool center height of the tool in the lathe? సో ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఓపెన్ సైడ్ టూల్ పోస్ట్ అన్నాడు. ఇది పాత రకం టూల్ పోస్ట్ అనమాట. దీనిలో టూల్ పోస్ట్ సర్దుబాటు చేయడానికి కింద ప్యాకింగ్ పీసెస్ అనేవి వాడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సింగిల్ స్క్రూ టూల్ పోస్ట్ అన్నాడు. దీనిలో కూడా టూల్ ఎత్తున సరి చేయడానికి ప్యాకింగ్ ప్లేట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ఇది కొద్దిగా సమయం తీసుకునే ప్రక్రియ. నెక్స్ట్ 4-way టూల్ పోస్ట్ అన్నాడు. ఓకే, సో ఇది 4 టూల్స్ని ఒకేసారి అమర్చడానికి వీలుగా ఉంటుంది కానీ దీనిలో కూడా ఎత్తున సర్దుబాటు చేయడానికి షిమ్స్ లేదా ప్యాకింగ్స్ అనేవి అవసరం అన్నమాట. ఓకే, సో యూనివర్సల్ టూల్ పోస్ట్ అన్నాడు. వర్క్షాప్ మరియు లేత్ మెషిన్ ఆపరేటింగ్ రిలేటెడ్గా చూస్తే యూనివర్సల్ టూల్ పోస్ట్లో ప్రత్యేకమైన స్వివిలింగ్ మరియు అడ్జస్టబుల్ మెకానిజం అనేది ఉంటుంది. సో దీని సహాయంతో ప్యాకింగ్ పీసెస్ అంటే షిమ్స్ని మార్చాల్సిన అవసరం అనేది లేకుండా చాలా సులభంగా మరియు త్వరగా టూల్ యొక్క కటింగ్ ఎడ్జ్ సెంటర్ హైట్ను ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ డి. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. లేత్ బెడ్స్ ఆర్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్. సో ఆప్షన్ ఏ ఏంటి, ఇట్ ఈస్ హెవీ అన్నాడు. ఇది బరువుగా ఉంటుంది అంటున్నాడు. సో క్యాస్ట్ ఐరన్ అనేది బరువుగా ఉంటుంది నిజమే అయినప్పటికీ కేవలం బరువు వల్లనే మనం లేత్ బెడ్లకి దాన్ని తయారు చేయం కదా. సో బరువుతో పాటు దాని యొక్క నిర్దిష్టమైన మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్, ఇట్ ఈస్ చీప్ అన్నాడు. క్యాస్ట్ ఐరన్ తక్కువ ధరకి లభిస్తుంది. ఇది కూడా ఒక ప్రయోజనం అయినప్పటికీ లేత్ బెడ్ వంటి కీలకమైన యంత్ర భాగాలు తయారు చేయడానికి ఇది ఒక్కటే రీజన్ కాకూడదు. ఓకే, నెక్స్ట్ హై డాంపింగ్ కెపాసిటీ. సో ఆప్షన్ సి. ఓకే, సో అధిక డాంపింగ్ సామర్థ్యం కలిగి ఉందన్నమాట. ఓకే, సో క్యాస్ట్ ఐరన్కు హై డాంపింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మెషిన్ పని చేసేటప్పుడు లేదా కటింగ్ చేసేటప్పుడు ఏదో ఏర్పడే వైబ్రేషన్స్, చాటరింగ్ అంటే ప్రకంపనలు మరియు షాక్ వేవ్ల నుండి ఇది చాలా త్వరగా గ్రహించి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దీనివల్ల జాబ్పై మనకి అద్భుతమైన సర్ఫేస్ ఫినిష్ని అచీవ్ చేయొచ్చు. అందువల్ల లేత్ బెడ్లు క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇట్ డస్ నాట్ రెసిస్ట్ కంప్రెసివ్ లోడ్ అన్నాడు. జస్ట్ ఆపోజిట్ ద సి, రైట్. సో ఇట్ అగ్నెస్ట్ ద డాంపింగ్ కెపాసిటీ ప్రాపర్టీ, రైట్. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్.
విచ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ఇట్స్ క్వించింగ్ టు ఇంక్రీజ్ ద హార్డ్నెస్ ఆఫ్ ది స్టీల్ పార్ట్స్ అన్నాడు. సో ఆప్షన్ ఏంటి, స్టీల్ అలాయ్స్ కెనాట్ బి హార్డెండ్ బై క్వించింగ్ అన్నాడు. స్టీల్ అలాయ్స్ను క్వించింగ్ ద్వారా గట్టిపరచడం అంటున్నాడు. ఇది పూర్తిగా తప్పు కదా. స్టీల్ మరియు దాని ఎలాయ్ను క్వించింగ్ ద్వారానే మనం హార్డ్నెస్ని అత్యధికంగా పెంచుతాం మనం. నెక్స్ట్ బి అంటే రేడియేషన్ కూలింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మెథడ్ అన్నాడు. ఓకే, సో క్వించింగ్లో వేగంగా చల్లార్చడానికి నీరు అలాగే ఆయిల్ లేదా ఉప్పు నీటిది కలిపిన ద్రావణాలను అంటే క్వించింగ్ మీడియా ఉంటాయి కదా వాటిని ఉపయోగిస్తాం, కానీ రేడియేషన్ కూలింగ్ అనేది వాడం మనం. ఓకే, నెక్స్ట్ వెరీ క్విక్ కూలింగ్ రేట్ ఈజ్ గెయిన్ డ్యూ టు క్వించింగ్ ఇన్ ఎయిర్ అన్నాడు. అంటే గాల్లో క్వించింగ్ చేయడం వల్ల చాలా ఎక్కువ కూలింగ్ రేట్స్ని అచీవ్ చేయొచ్చు అన్నాడు. గాల్లో చల్లబరచడం అనేది సాధారణంగా నార్మలైజింగ్ లేదా అనీలింగ్ ప్రక్రియలో జరుగుతుంది. ఇది చాలా నెమ్మదైన కూలింగ్ ప్రాసెస్ కదా. నెక్స్ట్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వించింగ్ ఫర్ ప్లెయిన్ కార్బన్ స్టీల్ అన్నాడు. ప్లెయిన్ కార్బన్ స్టీల్ను క్వించింగ్ చేయడానికి నీటిని ఉపయోగిస్తాం మనం. ఓకే, సో హీట్ ట్రీట్మెంట్ రిలేటెడ్గా మనం చూస్తే ప్లెయిన్ కార్బన్ స్టీల్ యొక్క హార్డ్నెస్ సమర్థవంతంగా పెంచడానికి మరియు మార్టన్జైట్ స్ట్రక్చర్ని పొందడానికి వేగవంతమైన కూలింగ్ రేట్స్ని మనం నీటితో అంటే వాటర్ క్వించింగ్ మీడియాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ డి. ఫర్ బెస్ట్ రిజల్ట్ ఆఫ్ అనీలింగ్ ద హీటెడ్ స్టీల్ పీస్ ఈస్ కూల్డ్. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. స్లోలీ ఇన్ ద ఫర్నెస్ ఇట్ సెల్ఫ్ బై స్విచ్చింగ్ ఆఫ్ ద హీట్ సప్లై. ఓకే, సో అనీలింగ్ అన్నా. ఓకే, సో హీట్ ట్రీట్మెంట్ రిలేటెడ్గా చూస్తే అనీలింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, స్టీల్లో ఇంటర్నల్ స్ట్రెస్సెస్ని తొలగించడం అలాగే దాన్ని సాఫ్ట్ చేయడం మరియు గ్రెయిన్ స్ట్రక్చర్ని మెరుగుపరచడం అనమాట. దీనికోసం వేడి చేసిన స్టీల్ను ఫర్నెస్లోనే ఉంచి వేడిని ఆపి అంటే హీట్ సప్లైని ఆపి ఎక్స్ట్రీమ్లీ స్లో కూలింగ్ రేట్స్ దగ్గర మనం చల్లబరుస్తాం అన్నమాట. ఇది ఉత్తమమైన అనీలింగ్ ఫలితాలను ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇచ్చాడు బై రిమూవింగ్ ద పీస్ ఫ్రమ్ ద ఫర్నెస్ అండ్ అలవింగ్ ఇట్ టు కూల్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ అన్నాడు. సో ఫర్నెస్ నుండి బయటకు తీసి గాలిలో చల్లబరిచే పద్ధతి నార్మలైజింగ్. ఓకే, అనీలింగ్ కాదు. నెక్స్ట్ బై రిమూవింగ్ ద పీస్ ఫ్రమ్ ద ఫర్నెస్ అండ్ ప్లేసింగ్ ఇట్ అండర్ ద బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. నెక్స్ట్ ఇది కూడా వేగవంతమైన కూలింగ్ పద్ధతే కానీ ఇది అనీలింగ్కి ఉపయోగపడదు అనమాట. ఓకే, మనం ఏంటి అనీలింగ్కి వచ్చేటప్పుడు స్లోగా చాలా నెమ్మదిగా ఫర్నెస్లోనే కూలింగ్ చేస్తాం కదా. నెక్స్ట్ బై రిమూవింగ్ ద పీస్ ఫ్రమ్ ద ఫర్నెస్ అండ్ డిప్పింగ్ ఇట్ ఇన్ ద ట్యాంక్ కంటైనింగ్ వాటర్. నీటిలో ముంచి చల్లార్చడం అన్నాడు. ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం కదా, నీటిలో లేదా ఆయిల్లో ముంచి వేగంగా చల్లార్చే ప్రక్రియను మనం క్వించింగ్ అంటాం. సో ఇది హార్డ్నెస్ పెంచడానికి వాడతారు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రైట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫర్ సర్ఫేస్ హార్డనింగ్ అన్నాడు. సో సర్ఫేస్ హార్డనింగ్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, సో కేస్ హార్డనింగ్ ప్రాసెస్ లైక్ కార్బరైజింగ్. ఓకే, సో నార్మలైజింగ్ అంటే ఏంటి, నార్మలైజింగ్ అనేది మెటల్ యొక్క ఇంటర్నల్ గ్రెయిన్ స్ట్రక్చర్ సెట్ చేయడానికి మరియు ఇంటర్నల్ స్ట్రెస్సెస్ తొలగించడానికి ఉపయోగించే ఒక సాధారణ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సర్ఫేస్ హార్డనింగ్ అన్నాడు. సో సర్ఫేస్ని హార్డనింగ్ చేసే ప్రాసెస్ మాత్రమే మనం చెప్పాలి. అనీలింగ్ అనేది ప్రీవియస్గా చెప్పాం కదా, మెటల్ని సాఫ్ట్నింగ్ చేయడానికి మరియు దాన్ని మెషినింగ్ చేయడానికి అనుకూలంగా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ అనమాట అనీలింగ్ అనేది. కార్బరైజింగ్ అంటే సర్ఫేస్ హార్డనింగ్ లేదా కేస్ హార్డనింగ్ ప్రాసెస్ల ప్రకారం లో కార్బన్ స్టీల్ యొక్క అవుటర్ సర్ఫేస్లోకి కార్బన్ ప్రవేశపెట్టి దాని ఉపరితలాన్ని అత్యంత గట్టిగా మరియు లోపల భాగాన్ని టఫ్ కోర్గా మార్చే ప్రాథమిక ప్రక్రియను మనం కార్బరైజింగ్ అంటాం. ఇది కేస్ హార్డనింగ్లో ఒక భాగం అనమాట. ఓకే, నెక్స్ట్ టెంపరింగ్ అన్నాడు. సో టెంపరింగ్ అంటే ఏంటి, క్వించింగ్ చేసిన తర్వాత మెటల్లో ఉండే బ్రిటిల్నెస్ని తగ్గించి కొద్దిగా హార్డ్నెస్ మరియు టఫ్నెస్ని బ్యాలెన్స్ చేయడాన్ని టెంపరింగ్ అని అంటాం అనమాట. ఓకే, గ్యాల్వనైజ్డ్ ఐరన్ రిఫర్స్ టు ఐరన్ కోటెడ్ విత్. సో ఇది ఈజీ కదా, జింక్ చాలాసార్లు అడిగా, ఈజీ క్వశ్చన్ కూడా. ఓకే, సో టూ మచ్ డిస్కషన్ వేస్ట్, రైట్. టిన్ యాడ్ చేస్తే ఏమంటారు, టిన్నింగ్ అంటారు. ఓకే, జింక్ యాడ్ చేస్తే గ్యాల్వనైజింగ్, అదే క్రోమియం యాడ్ చేస్తే క్రోమ్ ప్లేటింగ్ అంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసేయాలి కదా. ఓకే, నెక్స్ట్ జెర్మేనియం అన్నాడు. ఈ జెర్మేనియం అనేది సెమీ కండక్టర్ పదార్థం అన్నమాట. దీనికి ఇనుంపై పోతపోయడానికి ఉపయోగించడం. ఓకే,
సో జింక్ ఈస్ ద రైట్ వన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెకానికల్ ప్రాపర్టీ అన్నాడు. సో కొరోజన్ రెసిస్టెంట్, స్ట్రెంగ్త్, బ్రిటిల్నెస్, ప్లాస్టిసిటీ. సో ఆప్షన్ బి అనమాట. సో ప్లాస్టిసిటీ అనేది అంటే ఇది మనకి మెటల్పై ఎక్స్టర్నల్గా ఫోర్సెస్ని ప్రయోగించినప్పుడు అది శాశ్వత రూపం మారే గుణం అంటే పెర్మనెంట్ డిఫార్మేషన్ని మనం ప్లాస్టిసిటీ అంటాం అనమాట. ఇది ఒక మెకానికల్ ప్రాపర్టీ. కొరోజన్ రెసిస్టెన్స్ అన్నారు కనుక తుప్పు పట్టకుండా లేదా కెమికల్ చేంజెస్ని తట్టుకునే మెటల్ యొక్క సామర్థ్యం అనమాట, అంటే కొరోజన్ రెసిస్టెంట్ అంటారు. సో ఇది మెకానికల్ ప్రాపర్టీ కాదు, ఇది కెమికల్ ప్రాపర్టీ. ఓకే, కెమికల్ ప్రాపర్టీ అనమాట. సో స్ట్రెంగ్త్ అంటే తెలుసు కదా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని లేదా లోడ్స్ని తట్టుకునే మెటీరియల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ బ్రిటిల్నెస్ అంటే కూడా మనం ఏదైనా హ్యామరింగ్ చేసినప్పుడు, స్విచ్తో కొట్టినప్పుడు లేదా పడినప్పుడు లోహం అనేది డీఫార్మ్ అవ్వకుండా వెంటనే ముక్కలుగా విరిగిపోయే ప్రాపర్టీ అనమాట బ్రిటిల్నెస్ అంట. ఓకే, ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్, నాట్ ఏ మెకానికల్ ప్రాపర్టీ అన్నాడు. ఓకే, ఈజీనెస్ ఇన్ మెషినింగ్ విత్ రిగార్డ్ టు tool life, surface finish and power consumption is called. So that is called machinability. ఓకే, సో మెషినబిలిటీ అంటే ఏంటి, ఏదైనా ఒక మెటీరియల్ని ఓకే సో ఒక వర్క్ పీస్ని కటింగ్ టూల్ సహాయంతో ఎంత సులభంగా కట్ చేయవచ్చు, అలాగే టూల్ లైఫ్ ఎంతకాలం వస్తుంది, సర్ఫేస్ ఫినిషింగ్ ఎలా వస్తుంది, అలాగే పవర్ వినియోగం ఎంత తక్కువగా ఉంటుందనే అంశాలను సూచించే ప్రాథమిక ధర్మాన్ని మనం మెషినబిలిటీ అంటాం అనమాట. మంచి మెషినబిలిటీ ఉన్న లోహాలపై సులభంగా మనం వర్క్ అనేది చేయవచ్చు. ఓకే, హార్డనబిలిటీ అంటే ఏంటి, ఇది ఉక్కు అంటే మెటల్ని హీట్ ట్రీట్మెంట్ ద్వారా ఎంత లోతు వరకు గట్టిపరచగలమో సూచించే ప్రాపర్టీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే హార్డనబిలిటీ అనేది మెషినింగ్ చేయడానికి అంత ఈజీగా ఉండదు అనమాట. హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, బ్రిటిల్నెస్ లాగా మనకి పెచ్చులుగా ఊడిపోతాయి అనమాట. ఓకే, సో మెషినింగ్ అనేది ప్రాపర్గా జరగదు. సో డక్టైల్ నేచర్ కలిగి ఉంటేనే మనకి మెషినింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, రేట్ ఆఫ్ మెటల్ రిమూవల్ అన్నాడు. ఇది యూనిట్ టైం పీరియడ్లో ఎంత మెటల్ తొలగించబడుతుంది అంటే మెటీరియల్ రిమూవల్ రేట్ని చెప్పే ఒక కొలమానం అనమాట. ఓకే, సర్ఫేస్ ఫినిష్ రేటింగ్ అన్నాడు. ఇది కేవలం తయారైన జాబ్ యొక్క ఉపరితల నునుపుదనాన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్. సో కెమికల్ ప్రాపర్టీ అన్నాడు అంటే మనకేం గుర్తు రావాలి, కొరోజివ్నెస్, రైట్, ఆప్షన్ ఏ. ఓకే, సో మిగతా ఆప్షన్స్ అన్నీ ఈజీ కదా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ద ప్రాసెస్ టు హార్డ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ లో కార్బన్ స్టీల్ ఈజ్ కాల్డ్. సో దట్ ఈస్ కాల్డ్ కేస్ హార్డనింగ్. చెప్పాం కదా, చాలాసార్లు చెప్పాం ఇప్పటికే, రైట్. కేస్ హార్డనింగ్ లేదా కేస్ ఆఫ్ హార్డనింగ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో ఏదైనా ఒక మెటల్ యొక్క భాగం అనేది మృదువుగా మరియు టఫ్ కోర్తో ఉండేలా చేయడానికి, అలాగే అవుటర్ సర్ఫేస్ అనేది మాత్రం గట్టిగా ఉండేలా చేయడానికి మనం కేస్ హార్డనింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది లో కార్బన్ స్టీల్ గేర్లు, షాఫ్ట్లు, ఓకే సో వాటిలో యూజ్ చేస్తాం అన్నమాట ఇది మేజర్గా. ఓకే, సో ఆప్షన్ డి. కటింగ్ యాంగిల్ ఆఫ్ ఫ్లాట్ చిజిల్ ఫర్ చిప్పింగ్ అల్యూమినియం ఈజ్. సో దట్ ఈస్ 30. ఓకే, సో 30 degrees is the right one. సో 55 అనేది క్యాస్ట్ ఐరన్స్కి, అలాగే 60 degree అనేది మైల్డ్ స్టీల్కి. ఓకే, 70 అనేది మనకి స్టెయిన్లెస్ స్టీలు లేదా హార్డ్ బ్రాస్ వంటి గట్టి పదార్థాలకి చిప్పింగ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఎస్ఎస్ అంటే హార్డ్ బ్రాస్, ఇట్లా యూజ్ చేస్తాం. ఓకే, సో చిప్పింగ్ అల్యూమినియం అన్నాడు కనుక 30 degrees. యూజ్ ఆఫ్ బోస్టర్ ఇన్ ఫోర్జింగ్. సో టు ఇంక్రీజ్ ద లెంత్ అన్నాడు. ఫోర్జింగ్ షాప్లో రాడ్ లేదా బార్ యొక్క పొడవును పెంచడానికి ప్రత్యేకంగా డ్రాపింగ్ అవుట్ పద్ధతుల్ని వాడతాం, కానీ బోల్సర్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, టు మేక్ రివెట్స్, బోల్ట్స్, స్క్రూ హెడ్స్ అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఓకే, సో ప్రొడక్షన్ మరియు ఫోర్జింగ్ టెక్నాలజీ ప్రకారం మనం బోల్స్టర్ ఓకే అనే అప్సెట్ ఫోర్జింగ్ అనమాట ఇది. ఓకే, బోల్స్టర్ అంటే అప్సెట్ ఫోర్జింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో అప్సెట్ ఫోర్జింగ్ లేదా హెడ్డింగ్ ఆపరేషన్లు అంటారు. ఓకే,
హెడ్డింగ్ ప్రాసెస్ అనమాట. సో వీటిలో ఒక ప్రత్యేకమైన బ్లాక్ లేదా డై అనేది యూజ్ చేస్తాం. దీని సహాయంతో రివిట్లు, బోల్ట్లు మరియు స్క్రూల యొక్క హెడ్లని సరిగ్గా ఆకారంలోకి తీసుకురావడానికి మెటల్ని సపోర్ట్ చేసి హెడ్ అనేది తయారీకి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ బెండింగ్ అన్నాడు. సో లోహాలను బెండ్ చేయడానికి వివిధ రకాల బెండింగ్ డైస్ లేదా టూల్స్ని వాడతారు అనమాట. ఓకే, బోల్స్ట్ అని కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఫోర్జింగ్ ఈజ్ డన్ ఎట్. సో ఫోర్జింగ్ ఇట్ డన్ ఎట్. ఆప్షన్ ఏంటి? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది మెటల్ అన్నాడు. ఒకవేళ లోహాన్ని పూర్తిగా దాని మెల్టింగ్ పాయింట్ వద్ద చేస్తే అది లిక్విడ్ స్టేట్లోకి మారుతుందా? సో అలా జరిగితే దాన్ని క్యాస్టింగ్ అంటాం కానీ ఫోర్జింగ్ అనం కదా. సో బిలో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది మెటల్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో మనకి ఫోర్జింగ్ అనేది ప్లాస్టిక్ స్టేట్లో లోహాన్ని శుద్ధితో కొట్టడం లేదా ప్రెజర్ అప్లై చేయడం ద్వారా దానికి కావాల్సిన షేప్లోకి మార్చే ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియ కోసం లోహాన్ని దాని మెల్టింగ్ పాయింట్ కంటే కొంచెం తక్కువ కానీ రీక్రిస్టలైజేషన్ ఉష్ణోగ్రత కంటే కొంచెం పైన లేదా హాట్ కోల్డ్ ఫోర్జింగ్ నిబంధనల ప్రకారం ఏమంటారు లిక్విడ్ స్టేట్లోకి మారకుండా వేడి చేస్తారనమాట. అంటే మెటల్ కరిగిపోకుండా ఘన స్థితిలోనే ఉండేలా మనం మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్కి దిగువ ఉష్ణోగ్రతల వద్ద ఫోర్జింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, సో అబోవ్ మెల్టింగ్ పాయింట్ అన్నాడు కనుక ఇది కూడా రాంగ్. ఎందుకంటే టూ మచ్ అది లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది కదా. ఓకే, మోల్టన్ లిక్విడ్లో మారుతుంది. సో అది రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఏ స్టేక్ హూజ్ ఎండ్ పార్ట్ ఈజ్ షార్ప్ అండ్ టేపర్ విచ్ ఈజ్ యూజ్ టు బెండ్ మెటల్ షీట్స్ అన్నాడు. సో షార్ప్ అండ్ టేపర్గా ఉండేది ఏంటి? హ్యాచెట్ స్టేక్. ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏంటి? రౌండ్ బాటమ్ స్టేక్ అన్నాడు. దీన్ని సిలిండ్రికల్ జాబ్స్ యొక్క అడుగు భాగాన్ని సరి చేయడానికి మరియు వృత్తాకార ఆకారాల కోసం ఉపయోగిస్తాం అనమాట. పదునైన ట్యాపర్ ఎండ్ అనేది దీని ప్రత్యేకత కాదు. ఓకే, సో హ్యాచెట్ స్టేక్ అంటే ఇది మనకి ఒకవైపు బివెల్ చేయబడిన పదునైన మరియు నేరుగా ఉండే అంచు అంటే షార్ప్ అండ్ స్ట్రైట్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. షీట్ మెటల్లో పదునైన వంపులు అంటే షార్ప్ బెండ్స్ చేయడానికి, బాక్సులు మరియు ప్యాన్లను తయారు చేయడానికి అత్యంత బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్లేనిషింగ్ స్టేక్ అనేది షీట్ల ఉపరితలాన్ని స్మూత్ ఫినిష్ చేయడానికి ఉపయోగపడే స్టేక్ అనమాట. ఓకే, సో హాఫ్ మూన్ స్టేక్ అంటే ఇది అర్ధచంద్రాకారంలో ఉండి వక్రంగా ఉండే షీట్ మెటల్ అంచుల్ని పైకి తిప్పడానికి అంటే త్రో అప్ ఎడ్జెస్కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షీట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హైలీ కరోజివ్ యాసిడ్ ట్యాంక్స్? ఓకే, సో యాసిడ్ ట్యాంక్స్ని తయారు చేయడానికి ఏ షీట్ని యూజ్ చేస్తారు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బ్లాక్ ఐరన్ షీట్ అన్నాడు. ఇవి ఎలాంటి కోటింగ్ లేని అంటే రక్షణపూరితంగా కోటింగ్ అనేది వేస్తాం కదా, గ్యాలనైజేషన్ ఇలాంటివన్నీ. ఓకే, సో అలాంటి ఏ కోటింగ్ లేని సాధారణ ఇనుప షీట్లు అనమాట. ఇవి గాలి తేమ తగిలితే మనకి త్వరగా తుప్పు పడతాయి. సో వీటిని హైలీ కరోజివ్ యాసిడ్ ట్యాంక్స్లో యూజ్ చేయం. నెక్స్ట్ గ్యాలనైజ్డ్ ఐరన్ షీట్ అన్నాడు. ఓకే, సో ఇనుము పైన జింక్ పోయబడిన షీట్లు సాధారణంగా వాతావరణ తుప్పు పట్టకుండా రక్షిస్తాయి. కానీ హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి అత్యంత హైలీ కరోజివ్ యాసిడ్ని జింక్ తీవ్రంగా చర్య జరిపి నాశనం అవుతుంది అనమాట. సో కాబట్టి వీటిని యాసిడ్ ట్యాంకులకి వాడరు అనమాట. సో గ్యాలనైజేషన్ ఐరన్ని యూజ్ చేయం మనం. ఓకే, నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్స్. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది రసాయనాలు తట్టుకుంటుంది కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి కొన్ని అత్యంత ప్రమాదకరమైన హైలీ కరోజివ్ యాసిడ్స్ని నిల్వకు ఇది కొన్నిసార్లు సరిపోదు అనమాట. అంటే ఓకే, సో లెడ్ షీట్స్ ఇది ప్రాపర్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మనకి లెడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి అత్యంత శక్తివంతమైన మరియు హైలీ కరోజివ్ యాసిడ్స్ దాడిని అద్భుతంగా తట్టుకునే ఏకైక లోహం అనమాట. అందువల్ల ఈ యాసిడ్స్ని నిల్వ చేసే కెమికల్ ట్యాంకులకు లైనింగ్ లేదా తయారీలో లెడ్ షీట్స్ని విస్తృతంగా మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ డి. The tool which is used for outside diameter is, so that is outside micrometer. ఓకే, ట్రై స్క్వేర్ అంటే ఏంటి? దీని వర్క్ పీస్ యొక్క 90 డిగ్రీ స్క్వేర్నెస్ని తనిఖీ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఉపరితలం యొక్క ఫ్లాట్నెస్ని పరిశీలించడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. డివైడర్ ఇది జాబ్ పై వృత్తాలని ఆర్క్స్ని గీయడానికి మరియు ట్రాన్స్ఫరింగ్ ద మెజర్మెంట్స్. ఓకే, సో ఈవెన్గా డివైడ్ చేయడానికి డివైడర్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటే ఏంటి? ఇది సిలిండ్రికల్ జాబ్స్ లేదా రాడ్ల యొక్క అవుట్ సైడ్ డయామీటర్ అలాగే థిక్నెస్ని హై యాక్యురసీతో కొలవడానికి అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉపయోగపడుతుంది అనమాట. స్క్రైబర్ అన్నాడు. ఇది మెటల్ షీట్ లేదా
జాబ్స్ లైన్స్ గీయడానికి మార్కింగ్ టూల్ లాగా ఉపయోగిస్తాం. ఓకే, permanent marks made by placing punch marks at convenient intervals along a marked line is known as. So that is option B, witness marks అన్నమాట. ఓకే, సో ఫస్ట్ పంచ్ మార్క్స్ అన్నాడు. సో డ్రాఫ్టింగ్ లేదా మార్కింగ్ చేసేటప్పుడు గీసిన గీతలు, స్క్రైబ్డ్ లైన్స్, ఫైలింగ్ చేసేటప్పుడు లేదా ఆపరేషన్ జరిగేటప్పుడు చెరిగిపోకుండా ఉండడానికి డాట్ పంచ్ సహాయంతో ఆ గీతలపై వరుసలుగా గుర్తుపెడతారు అన్నమాట. వీటినే మనం పంచ్ మార్క్స్ అని అంటాం. విట్నెస్ మార్క్స్ అంటే ఏంటి? ఒక గీసిన మార్క్డ్ లైన్ లేదా కేంద్రాన్ని శాశ్వతంగా మరియు స్పష్టంగా భద్రపరచడానికి, అలాగే మెషినింగ్ లేదా కటింగ్ సమయంలో లైన్ చెరిగిపోయినా దాని జాడ అనేది గుర్తించడానికి పంచ్ మార్కులకి తగిన డిస్టెన్స్లో అంటే వేరే సర్టెన్ ఇంటర్వెల్స్తో మనం మార్కింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా శాశ్వత గుర్తులు ఉపయోగపడే వాటిని మనం ప్రత్యేకంగా విట్నెస్ మార్క్స్ అని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ లైన్ మార్క్స్ అన్నాడు. ఇవి కేవలం స్క్రైబర్ సహాయంతో జాబ్ పెన్ గీసే తాత్కాలిక గీతలు మాత్రం. ఓకే, నెక్స్ట్ డ్రిల్ మార్క్స్. డ్రిల్లింగ్ చేయడానికి ముందు హోల్ సెంటర్ని గుర్తించడానికి సెంటర్ పంచ్ ద్వారా వేసే మార్కులను డ్రిల్ మార్క్స్ అని అంటాం. ఓకే, కానీ ఇది ర్యాక్ వెంబడి వేసే విట్నెస్ మార్క్స్ కాదు కదా. సో లైన్ వెంబడి వేసే మార్క్స్ని మనం విట్నెస్ మార్క్స్ అని అంటాం. ఓకే, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ఈజ్. సో దట్ ఈస్ 5 minutes, ఆప్షన్ డి అనమాట. ఓకే, సో చాలాసార్లు డిస్కస్ చేస్తాం కదా. ఓకే, సో వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ అనేది యాంగిల్స్ అత్యంత ఖచ్చితత్వంతో కొలవడానికి ఉపయోగించే పరికరం. దీన్ని ప్రధాన స్కేల్ మరియు వెర్నియర్ స్కేల్ విభజనల ఆధారంగా దీని లీస్ట్ కౌంట్ అనేది 5 minutesగా నిర్ధారించబడింది అనమాట. ఓకే, విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లీనియర్ మెజర్మెంట్. సో లీనియర్ మెజర్మెంట్ అంటే ఇక్కడ ఏముంది? స్టీల్ రూల్ కదా. సో ఆప్షన్ ఏ ఏంటి? అవుట్ సైడ్ క్యాలిపర్ అన్నాడు. ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్, క్యాలిపర్స్ అంటే. ఓకే, సో క్యాలిపర్, స్క్రైబర్. సో ఓన్లీ ద మెజరింగ్ టూల్ కదా. ఓకే, సో ఇన్సైడ్ క్యాలిపర్ కూడా ఇండైరెక్ట్ మెజరింగ్ టూలే. నెక్స్ట్ స్క్రైబర్ అనేది మనం గీతలు గీయడానికి యూస్ చేస్తాం, జస్ట్ లైక్ పెన్సిల్. ఓకే, సో స్టీల్ రూల్ ఇస్ ద రైట్ వన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ డాట్ పంచ్? మనం ఒక షార్ట్ కట్ చెప్పాం, సిడిపి. సి అంటే సెంటర్ పంచ్ 90 degrees, డి అంటే 60, డాట్ పంచ్, పి అంటే ప్రిక్ పంచ్ 30 degrees కదా. ఇంతేనా చెప్పాను? సో ఇక్కడ ఏం అడిగాడు? డాట్ పంచ్ అన్నాడు, 60, ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మూవింగ్ అప్ అండ్ డౌన్ ఆఫ్ స్క్రైబర్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్? సో దట్ ఈస్ రాకర్ ఆర్మ్. ఓకే, సో బేస్ అంటే ఏంటి? బేస్ అనేది సర్ఫేస్ గేజ్ యొక్క కింద భాగం అనమాట. ఇది సర్ఫేస్ ప్లేట్పై స్థిరంగా నిలబడడానికి సహాయపడుతుంది. స్పిండిల్ అంటే స్పిండిల్ అనేది బేస్కు నిలువుగా బిగించబడి ఉండే రాడ్. దీనిపై స్క్రైబర్ను పట్టుకునే స్నగ్ మరియు క్లాంప్ అనేవి ఉంటాయి అన్నమాట. స్పిండిల్కి స్వయంగా కదలదు. ఓకే, స్పిండిల్ అనేది స్వయంగా కదలదు, జస్ట్ నిర్మాణం పరంగా ఒక బేస్ అంతే. ఓకే, నెక్స్ట్ రాకర్ ఆర్మ్. రాకర్ ఆర్మ్ అనేది ఫిక్స్ సర్ఫేస్ గేజ్లో స్క్రైబర్ యొక్క ఎత్తును ఫైన్ అడ్జస్ట్మెంట్ చేయడానికి మరియు దాన్ని పైకి కిందకి ఖచ్చితంగా కదిలించడానికి రాకర్ ఆర్మ్ మరియు అడ్జస్ట్ స్క్రూ అనేది సహాయపడతాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి. ఓకే, నట్లు మరియు బోల్ట్లు విడిభాగాలను బిగించడానికి ఉపయోగపడుతుంది, కానీ స్క్రైబర్ని పైకి కిందకి నియంత్రించే ప్రత్యేక మెకానిజం మాత్రం రాకర్ ఆర్మ్లో ఉంటుందన్నమాట. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లైన్ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్. సో దట్ ఈస్ మెజరింగ్ టేప్. ఓకే, సో మెజరింగ్ టేప్ అనేది ఏంటి? 2 గీతలు, 2 లైన్స్ లేదా గ్రాడ్యుయేషన్ల మధ్య దూరాన్ని కొలిచే ప్రమాణాలను మనం లైన్ స్టాండర్డ్స్ అని అంటాం అనమాట. స్టీల్ రూలు, మెజరింగ్ టేపు, వెర్నియర్ క్యాలిపర్, మెయిన్ స్కేల్ వంటివి ఈ రిలేటెడ్గా వస్తాయి అనమాట. ఓకే, సో లైన్ స్టాండర్డ్స్ కిందకి. ఓకే, సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్లిప్ గేజ్ అండి. స్లిప్ గేజ్లు ఎండ్ స్టాండర్డ్స్ కిందకి వస్తాయి, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ స్లిప్ కేసులు ఏంటి? వీటిని 2 వ్యతిరేక మెజరింగ్ ఫేసెస్ మధ్య దూరం కొలవడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మైక్రోమీటర్ కూడా అండర్స్టాండర్ లేదా కాంటాక్ట్ బేస్డ్ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో అండర్స్టాండర్డ్ లేదా కాంటాక్ట్ బేస్డ్ ఆర్ కాంటాక్ట్
బేస్డ్ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఎండ్ బార్స్. ఇవి మనం పెద్ద కొలతల కోసం ఉపయోగించే ఎండ్ స్టాండర్డ్స్. ఇవి రెండు చివర్ల మధ్య ఉన్న ఖచ్చితమైన దూరాన్ని సూచిస్తుంది అనమాట ఎండ్ బార్స్ అనేవి. ఓకే, సో ఇది కూడా ఎండ్ స్టాండర్డ్స్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో వేవ్ లెంత్ మనం దేన్ని యూజ్ చేస్తాం? యాంగ్స్ట్రామ్ అంతేనా? 1 2. నెక్స్ట్ ఎనర్జీ అనేది జౌల్ కదా, సో 3. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ డెసిబుల్ 4. ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్జెస్ 1 2 3 4 1. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సెన్సరీ రిసెప్టర్ రిలేటెడ్ టు ద డిటెక్షన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి ఒక్కొక్కటి చూద్దాం. కీమో రిసెప్టర్ అన్నాడు. ఓకే, సో ఇవి రక్తంలోని లేదా శరీరంలోని రసాయన మార్పులకు లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, pH స్థాయిలను గుర్తించే రిసెప్టర్లు. ఓకే, సో ఇవి రక్తపోటును ప్రత్యక్షంగా గుర్తించవు అనమాట. ఓకే, సో కీమో రిసెప్టర్ అనేది కెమికల్ అంటే శరీరంలోని రసాయన మార్పుల్ని గుర్తించే రిసెప్టర్స్ అనమాట. నెక్స్ట్ మెకనో రిసెప్టర్. శరీర ధర్మాల ప్రకారం మనకి రక్తనాళాల గోడలపై పడే పీడనం లేదా ఒత్తిడిని గుర్తించే ప్రత్యేకమైన మెకనో రిసెప్టర్లను బారో రిసెప్టర్స్ అని అంటాం అనమాట. సో ఇవి బ్లడ్ ప్రెషర్ పర్యవేక్షించి నియంత్రణలో కీలక పాత్ర అనేది పోషిస్తాయి అనమాట. ఓకే, సో ప్రెషర్ లేదా యాంత్రిక మార్పులను గుర్తించే ఈ రకం డివైస్ని సాధారణంగా మెకనో రిసెప్టర్స్ అని అంటారు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఫోటో రిసెప్టర్స్ అన్నాడు. ఇవి కంటిలో ఉండే కాంతిని అంటే లైట్ మరియు దృశ్యాలను గుర్తించే రిసెప్టర్స్ అనమాట. ఇవి రక్తపోటుతో సంబంధం కలిగి ఉండవు. నెక్స్ట్ మ్యాగ్నెటో రిసెప్టర్. ఇవి అయస్కాంత క్షేత్రాలను గుర్తించే గ్రాహకాలు అనమాట. లైక్ కొన్ని పక్షులు, జంతువులు ఉంటాయి. ఇవి మానవుల్లో రక్తపోటు నియంత్రణకు దీనికి సంబంధం లేదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. ఓకే, ఫర్ టేకింగ్ బోత్ taper and angular measurements, which of the following tools can be used? So that is sine bar. Option A itself is right. So సైన్ బార్ అనేది స్లిప్ గేజ్ల సహాయంతో జాబుల యొక్క కోణాలను అత్యంత ఖచ్చితత్వంతో కొలవడానికి లేదా లేఅవుట్ చేయడానికి ఉపయోగించే ప్రామాణిక పరికరం అనమాట. సో ట్యాపర్డ్ కాంపోనెంట్స్ యొక్క కోణాలను మరియు ట్యాపర్లను టెక్నోమెట్రిక్ సైన్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యూల్ ప్రొట్రాక్టర్ అన్నమాట. ఇది కేవలం యాంగులర్ మెజర్మెంట్స్ డిగ్రీలు మరియు నిమిషాల్లో కొలవడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆటో కొలిమీటర్ అన్నది ఇది చాలా చిన్న కోణాలను కోణీయ మార్పులను, ఫ్లాట్నెస్ని మరియు స్ట్రైట్నెస్ని ఆప్టికల్ పద్ధతులు కొలిచే హై ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ సెట్. సో ఇది మార్కింగ్ మరియు తనిఖీ కోసం ఉపయోగించే ఒక మల్టీ లెవెల్ డివైస్ అనమాట. ఓకే, సో హెడ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రొట్రాక్టర్ హెడ్ ఉంటుంది, సెంటర్ హెడ్ రూల్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో కానీ సైన్ బార్ లాగా హై ప్రెసిషన్ ట్యాపర్ మరియు యాంగులర్ మెజర్మెంట్స్కి ఇది యూజ్ అవ్వదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద న్యూటన్ మీటర్ అండ్ జౌల్? జౌల్ అంటే ఏంటి? న్యూటన్ మీటర్ కదా. సో సింపుల్, ఆప్షన్ సి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ లెసన్లో అవ్వకూడదు. వాట్ ఈస్ ద సిటీసీ ఫౌండ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీన్స్? సిటీసీ ఫుల్ ఫామ్ ఆడుతున్నాడు. సో ఏంటి? కార్బన్ టెట్రా క్లోరైడ్. ఆప్షన్ ఏ. ద ఫైర్ ట్రయాంగిల్ ఇన్ ఫైర్ హజార్డ్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్? సో ఫైర్ ట్రయాంగిల్ ఏమో ఉంటాయి, ఫ్యూయల్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ ఉంటుంది, హీట్. ఇవే కదా, ఈ మూడే కదా ఉండేవి. సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇన్ ఏబిసి ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ఏ స్టాండ్స్ ఫర్ ఎయిర్, B stands for breathing, and C stands for circulation. Option B. In DC motors, the direction of the rotation of motor is determined by dash. So మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆన్సర్ అది. ఆప్షన్ ఏ. ఓకే, సో అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహించే కండక్టర్పై పనిచేసే బలం అంటే ఫోర్స్ అనేది లేదా టార్క్ యొక్క దిశను కొలవడానికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని ఉపయోగిస్తాం అనమాట. డీసీ మోటార్లు ఇదే ప్రిన్సిపల్పై పనిచేస్తాయి అనమాట మోటార్స్ అనేవి. ఓకే, ఓకే, సో కాబట్టి మోటార్ రొటేషన్ దిశను దీని ద్వారానే మనం నిర్ణయిస్తాం. నెక్స్ట్ ఫ్యారడే
లా, ఫ్యారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు అంటే ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది జనరేటర్స్ లేదా ట్రాన్స్ఫార్మర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని కనుగొనడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో లెంజ్ లా అనేది ఏంటి? లెంజ్ లా అనేది ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క దిశను అది పుట్టడానికి కారణమైన శక్తిని వ్యతిరేకించేలా ఉంటుందని చెప్పడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా జనరేటర్స్లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే జనరేటర్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కూలుంబ్స్ లా అనేది ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, సో స్థిర విద్యుత్ ఆవేశాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలకి సంబంధించింది అనమాట. దీనికి డీసీ మోటార్ రొటేషన్ దిశతో సంబంధం లేదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. Which formula is used for measuring height of a liquid column of a cylindrical vessel having inner diameter d and liquid volume v అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్స్ చూస్తే వాల్యూమ్ ఫార్ములా తెలిస్తే మీకు ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ ఏంటి? ఫార్ములా π/4 d²h కదా, ఎంతనా? సో దీన్ని బట్టి హెచ్ మనం సైడ్కి తీస్తే హెచ్ ఈక్వల్స్ టు v4v/πd² కదా, అంతేనా? సో ఆప్షన్ బి. ఓకే, సో సింపుల్ ఇదే మనకి. ఓకే, సో వాల్యూమ్ ఫార్ములా రాసుకుంటే ఈజీగా కన్వర్షన్ అనేది జరిగిపోతుంది మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఈజ్ సూటబుల్ ఫర్ హై ప్రిసిషన్ మెషిన్ టూల్స్ అన్నాడు. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఏంటి? ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ రైట్. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే మనం హై ప్రిసిషన్ మెషిన్లు ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో నిరంతరం పనిచేయాలంటే యంత్రం పాడైపోయే వరకు కాకుండా ముందుగానే క్రమం తప్పకుండా చేసే షెడ్యూల్ సర్వీసింగ్, లూబ్రికేషన్ మరియు తనిఖీలను ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఖరీదైన సున్నితమైన యంత్రాలకి ఇది అత్యంత ముఖ్యమైనది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే యంత్రంలో ఏదైనా చిన్నపాటి లోపం లేదో తప్పును గుర్తించిన వెంటనే దాన్ని సరిదిద్దే ప్రక్రియ అనమాట. అయితే నష్టం జరగకముందే ఆపే ప్రివెంటివ్ మెయింటెనెన్స్తో పోలిస్తే ఇది ప్రాథమిక షెడ్యూల్ కాదు. ఓకే, నెక్స్ట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఇది యంత్రం పూర్తిగా ఆగిపోయిన తర్వాత రిపేర్ చేసే పద్ధతి అనమాట. ఓకే, సో ఇది హై ప్రెసిషన్ మెషిన్లకి ఈ పద్ధతిని వాడితే భారీ నష్టాలు మరియు ఉత్పత్తికి అంతరాయం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. లేట్ మెయింటెనెన్స్ అనమాట. ఇది రిలేటెడ్ కాదు, టెక్నికల్ టర్మ్ కాదు. ఓకే, so option A is the right one. The intake manifold is mounted on the side of the cylinder block in dash engine. So option A, L head. Okay, so automobile engineering related గా L head engine అనేది దీన్ని సైడ్ వాల్వ్ ఇంజిన్ అని కూడా అంటారు. సైడ్ వాల్వ్ ఇంజిన్. ఓకే, సో ఈ సైడ్ వాల్వ్ ఇంజిన్లో వాల్వ్లు అన్నీ సిలిండర్ హెడ్లో కాకుండా సిలిండర్ బ్లాక్ యొక్క పక్క భాగంలో నిలువుగా అమర్చబడి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కూడా సిలిండర్ బ్లాక్ యొక్క పక్క భాగంలోనే నేరుగా మౌంట్ చేయబడి ఉంటాయి. ఓకే, సో ఎస్ హెడ్ అన్నది ఇది రాంగ్. కే హెడ్ కొన్ని పురాతన డిజైన్లు రిప్రజెంట్ చేస్తుంది కానీ ఇది సైడ్ మ్యానిఫోల్డ్ కాదు. నెక్స్ట్ ఎన్ ఐసీ ఇంజిన్లో ఉపయోగించే ఇది కూడా కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ వన్. Which of the following is not an air conditioning component of an automobile? So option A itself. Okay, so generator. ఓకే, సో జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ అనేది ఈ వాహనానికి ఎలక్ట్రిసిటీ అందించే ఎలక్ట్రికల్ సిస్టంలో భాగం అనమాట. ఇది బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మరియు లైట్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు పవర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది ఏసీ రిఫ్రిజరేషన్ సైకిల్లో భాగం కాదనమాట. ఓకే, అంటే ఎయిర్ కండిషనింగ్ లేదా రిఫ్రిజరేషన్ సైకిల్లో భాగం కాదు ఇది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటంటే ఎవాపరేటర్. ఇది ఆటోమొబైల్ ఏసీ సిస్టంలో భాగమే. ఓకే, సో ఇది కార్ క్యాబిన్ లోపలికి వేడి గాలిని పీల్చుకొని రిఫ్రిజిరేటర్ ద్వారా ఉష్ణాన్ని గ్రహించి క్యాబిన్ని చల్లబరుస్తుంది అనమాట. కండెన్సర్. ఇది కూడా ఏసీ సిస్టంలో ముఖ్యమైన భాగమే. కంప్రెసర్ నుండి వచ్చే హై ప్రెషర్ గ్యాస్ను లిక్విడ్గా మారుస్తూ వాటిని బయటికి విడుదల చేయడానికి కండెన్సర్ ఉపయోగపడుతుంది అనమాట. వేడిని బయటికి విడుదల చేయడానికి కండెన్సర్ను ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్రెసర్. ఇదేంటి ఏసీ సిస్టంలో జస్ట్ లైక్ హార్ట్ లాంటిది అనమాట చెప్పొచ్చు. రిఫ్రిజిరేటర్ వాయువును పీల్చుకొని అధిక ప్రెజర్తో సిస్టమ్ అంతటా ప్రవహించేలా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ ఏ ఎయిర్ కండిషనింగ్ కాంపోనెంట్.
The frame consisting of large channels joined by a cross member at the middle is called. So that is X frame. Okay. సో ఆటోమొబైల్ చాసిస్ డిజైన్ ప్రకారం ఎక్స్ ఫ్రేమ్ అనేది ఇంజిన్ కంపార్ట్మెంట్ దగ్గర సమాంతరంగా ఉండే రెండు పెద్ద ఫ్రేమ్లు రైల్స్ లేదా ఛానల్స్ మధ్యలో ఒకదానికొకటి దాటుకుంటూ క్రాస్ లేదా జాయిన్ అవుతూ ఎక్స్ ఆకారంలో అమర్చబడి ఉండే ఫ్రేమ్ అనమాట. ఓకే, సో మధ్య భాగంలో క్రాస్ మెంబర్తో పెద్ద ఛానల్స్ కలవడం దీని ప్రధాన లక్షణం అనమాట. ఓకే, సో వై ఫ్రేమ్ అంటే వై ఆకారపు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది మధ్యలో పెద్ద ఛానల్స్ క్రాస్ అయ్యే ప్రామాణిక డిజైన్ కాదు. ఓకే, నెక్స్ట్ జెడ్ ఫ్రేమ్స్. సో ఇది ఫ్లోర్ ప్లాన్ మరియు క్యాబిన్ అమరిక కోసం జెడ్ ఆకారంలో వంగి ఉండే ఫ్రేమ్ డిజైన్ అనమాట. సో ఏ ఫ్రేమ్ అంటే ఏ ఆకారంలో ఉండే సస్పెన్షన్ లేదా తేలికపాటి ఫ్రేమ్ నిర్మాణం అంటుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ద రైట్ వన్. ద బేరింగ్ విచ్ గివ్స్ సపోర్ట్ టు బేరింగ్ ఆన్ రైట్ యాంగిల్స్ టు యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ కాల్డ్. సో దట్ ఈస్ జర్నల్. ఆప్షన్ సి అనమాట. సో బాల్ అంటే ఏంటి? ఇది రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ అనమాట. దీనికి రేడియల్ అలాగే తేలికపాటి యాక్సిల్ లోడ్స్ కోసం ఉపయోగిస్తారు, కానీ దీనికి నిర్వచనం అయితే కాదు. ఓకే, సో షెల్ ఇది స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్లో అంటే ప్లేన్ బేరింగ్స్లో ఉపయోగించే లైనర్ లేదా బుష్ భాగం అన్నమాట షెల్ అనేది. జర్నల్ మనకి షాఫ్ట్ యొక్క తిరిగే భాగం జర్నల్ పైకి అంటే జర్నల్ పైకి నిలువుగా లేదా షాఫ్ట్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఎదురయ్యే రేడియల్ లోడ్స్ని మోసే మరియు సపోర్ట్ ఇచ్చే బేరింగ్ని జర్నల్ బేరింగ్ అని అంటాం అనమాట. ఓకే, హౌసింగ్ అంటే హౌసింగ్ అనేది బేరింగ్ని భద్రపరిచే ఒక ఎక్స్టర్నల్ ఫ్రేమ్ అనుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ ఆర్ నోన్ యాజ్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. డ్రాపింగ్ పాయింట్ ఈస్ దట్ టెంపరేచర్ అట్ విచ్ ద గ్రీజ్ చేంజెస్. సో దట్ ఈస్ సెమీ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. ఓకే, సో ఆప్షన్ ఏ. సో డ్రాపింగ్ పాయింట్ అనేది మనకి ప్రామాణిక పరీక్ష పరిస్థితుల్లో గ్రీజ్ వేడెక్కినప్పుడు అది తన సెమీ సాలిడ్ స్టేట్ కోల్పోయి లిక్విడ్ స్టేట్లోకి కారిపోయే అంటే డ్రాప్ అయ్యే ఉష్ణోగ్రతను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. డాష్ ఈజ్ జనరలీ నాట్ యూస్డ్ వైల్ టర్నింగ్ క్యాస్ట్ ఐరన్ అన్నాడు. సో ఇది కొంచెం ట్రిక్కీ. ఓకే, సో ఎందుకంటే సపోజ్ ఆప్షన్ వైజ్ వెళ్దాం. వాటర్. సో క్యాస్ట్ ఐరన్లో కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మెషినింగ్ చేసేటప్పుడు వచ్చే చిప్స్ అనేవి పొడిగా అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని వాటర్ కనుక ఉపయోగిస్తే ఇనుము అనేది త్వరగా తుప్పు పట్టడానికి చేస్తుంది అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల వాటర్. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ సాల్యుబుల్ ఆయిల్ అండ్ వాటర్ అన్నాడు. సో ఇది నీటి ఆధారిత కూలెంట్స్, ఎమల్సిఫైడ్ కూలెంట్స్ అంటారు. సో దీన్ని కూడా క్యాస్ట్ ఐరన్ కటింగ్లో ఉపయోగించడం అనమాట. ఎందుకంటే ఇది పొడి చిప్స్తో కలిసి ఒక బురదలా తయారై మెషిన్ మరియు జాబ్ని పాడు చేస్తుంది అనమాట. నెక్స్ట్ సాల్యుబుల్ ఆయిల్. సాధారణంగా స్టీల్ మెటీరియల్స్కి దీన్ని వాడతారు, కానీ క్యాస్ట్ ఐరన్కు నీరు కలిపిన లేదా ద్రవ రూపంలో ఉండే సాల్యుబుల్ ఆయిల్ని వాడరు అనమాట. సో ఇంకేం ఆన్సర్స్ ఉన్నాయి? లాస్ట్లో డి మిగిలింది, రైట్. సో ఇవన్నీ వాడినవే, నాట్ అన్నాడు కనుక. సో కూలెంట్స్ కూడా యూజ్ చేయరు. కూలెంట్స్ అంటే ఎక్కడ రిలేటెడ్ టు ద క్వశ్చన్ కూలెంట్స్ అనేది ఆన్సర్. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్లో ఉండే ఫ్రీ గ్రాఫైట్స్ అంటే గ్రాఫైట్ ఫ్లేక్స్ అంటారు కదా, సో అది సహజ సిద్ధమైన లూబ్రికెంట్గా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి లిక్విడ్ కూలెంట్స్ అనేవి అవసరం ఉండదు. ఓకే, సో వీటన్నిటిని మనం కూలెంట్స్గా అనుకుంటాం అనమాట. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనే టైప్లో ఇక్కడ కూలెంట్ అని సింపుల్గా ఇచ్చాడు టర్మ్ అనేది. సో వీటన్నిటిని మనం కూలెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం కదా. వాటర్ని అలాగే సాల్యుబుల్ ఆయిల్ లేదా వాటర్ మిక్చర్ని, సాల్యుబుల్ ఆయిల్ని, వీటన్నిటిని మనం కూలెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం కదా. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనే టర్మ్ని మనం ఇక్కడ కూలెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఈ క్యాస్ట్ ఐరన్ లాంటి మెటీరియల్ని మనం డ్రై కటింగ్ చేస్తాం అనమాట. అంటే పూర్తిగా పొడిగా చేస్తాం, ఎటువంటి కూలెంట్స్ అనేవి యూజ్ చేయం. ఎందుకంటే గ్రాఫైట్ అనేది అంటే క్యాస్ట్ ఐరన్లో ఫ్రీ గ్రాఫైట్ ఉంటుంది కనుక, సో అది గ్రాఫైట్ అనేది సెల్ఫ్ లూబ్రికేటింగ్గా పనిచేస్తాయి అనమాట. కాబట్టి దీనికి ఎటువంటి కూలెంట్స్ అనేవి అవసరం ఉండదు. ఓకే, సో డ్రై ఎయిర్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో టు చిప్ అవే ద చిప్స్. ఓకే, సో దీనికి మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దీనికి ఎటువంటి కూలెంట్స్ యూజ్ చేయరు, డ్రై కటింగ్ అనేది చేస్తారు అన్నమాట. ఓకే, సో అది ఓకే.
సో కూలెంట్ ఈజ్ ద రైట్ వన్. మళ్ళీ 3 ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటారు కదా సార్ అనేసి మళ్ళీ మెసేజ్ చేయకండి. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే దానికి మనకి సింపుల్గా కూలెంట్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకే, సో నాట్ అని మెన్షన్ చేశాడు కనుక సో ఓకే, సో క్యాస్ట్ ఐరన్ని సో ఏం చేస్తాం, డ్రై కటింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో డ్యూ టు సెల్ఫ్ లూబ్రికేటింగ్ capacity of free graphite flakes. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. సెలెక్ట్ ద మెటీరియల్ ఫర్ మేకింగ్ ద స్పిండిల్ ఆఫ్ ది బెంచ్ వైజ్ అన్నాడు. సో బెంచ్ వైజ్ స్పిండిల్ అన్నాడు. ఓకే, సో స్పిండిల్ ఆఫ్ ది బెంచ్ వైజ్ ఆప్షన్ ఏంటి, మైల్డ్ స్టీల్. సో అది ఆన్సర్. ఓకే, సో బెంచ్ వైజ్ ఉండే స్పిండిల్ లేదా లీడ్ స్క్రూ నిరంతరం టెన్షన్ మరియు టార్షన్కి గురవుతుంది కదా. సో దీన్ని తగినంత స్ట్రెంగ్త్ మరియు బెండ్ అయ్యే అంటే వంపు తిరిగే శక్తిని తట్టుకునేలా ఉండాలన్నమాట. సో మైల్డ్ స్టీల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, క్యాస్ట్ ఐరన్ ఏంటి అంటే బెంచ్ వైజ్ యొక్క మెయిన్ బాడీ. ఓకే, బాడీకి యూజ్ చేస్తాం అనమాట. మూవింగ్ జాస్, ఫిక్స్డ్ జాలను తయారు చేస్తారు, కానీ స్పిండిల్ తయారీకి మాత్రం ఇది ఉపయోగపడదు. ఎందుకంటే ఇది ప్రెజర్ని ఎక్కువగా పెడితే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా, బ్రిటిల్ నేచర్ కనుక. ఓకే, నెక్స్ట్ టూల్ స్టీల్, కటింగ్ టూల్స్ తయారీకి టూల్ స్టీల్ని వాడతాం, బెంచ్ వైజ్ స్పిండిల్కి కాదు అది. ఓకే, సో టూల్ స్టీల్ అనేది కటింగ్ టూల్స్కి. ఓకే, నెక్స్ట్ బ్రాంజ్ అనేది ఏంటి, బ్రాంజ్ లేదా గన్ మెటల్ సాధారణంగా బేరింగ్ బుష్లు నట్లు తయారీలో ఉపయోగిస్తాం అనమాట, స్పిండిల్కి కాదు, బేరింగ్ బుషెస్కి. ఓకే, సో ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. A cutting tool used to enlarge and finish a hole is called, so that is called reamer కదా. టు ఎన్లార్జ్ అండ్ ఫినిష్ ద హోల్ అన్నాడు. ఓకే, సో వర్క్షాప్ మనం ఏం చేస్తాం, ఇప్పటికే డ్రిల్ చేసి ఉన్న హోల్ యొక్క డయామీటర్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసి దాని లోపల ఉపరితలాన్ని అత్యంత మృదువుగా ఖచ్చితమైన కొలత ఫినిష్ చేయడానికి మనం రీమింగ్ కటింగ్ టూల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆప్షన్ డి. ఇంకా డ్రిల్ అంటే తెలుసు కదా, హోల్ చేయడం, మేకింగ్ ఏ హోల్. సో దట్ ఈస్ డ్రిల్లింగ్ ఆపరేషన్. సో దానికి డ్రిల్ టూల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యాప్ అంటే ఏంటి, ఇంటర్నల్ థ్రెడ్స్. ఇది గుర్తుంచుకోవాలి రెండు, ట్యాప్ డై. ఇంటర్నల్ థ్రెడ్స్కి ట్యాప్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంటర్నల్ థ్రెడ్స్. డై అంటే ఏంటి, ఎక్స్టర్నల్ థ్రెడ్స్కి. ఓకే, figure shows the setting gauge fitted on the milling fixture. Which one of the following is the purpose of dowel pin in the setting gauge assembly in the fixture? So to prevent rotation about the screw చుట్టూ తిరగకుండా నిరోధించడానికి అన్నది. కేవలం ఒకే ఒక సెంట్రల్ స్క్రూతో బిగించినప్పుడు ఆ విడిభాగం స్క్రూ చుట్టూ తిరిగే రొటేషన్కి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఆపడానికి డౌల్ పిన్ ఉపయోగపడుతుంది, కానీ అది ఒకటే పూర్తి మరియు అత్యంత సమగ్రమైన ఉద్దేశం కాదు కదా. సో నెక్స్ట్ ఫర్ ఎఫెక్టివ్ క్లాంపింగ్ ఆఫ్ సెట్టింగ్ గేజ్ అన్నాడు. అంటే సమర్థవంతమైన క్లాంపింగ్ కోసం అన్నట్టు. క్లాంపింగ్ అనేది ప్రధానంగా బోట్లు, స్క్రూలు లేదా క్లాంప్స్ ద్వారా జరుగుతుంది. డౌల్ పిన్ అనేది క్లాంపింగ్ చేయడం కోసం కాకుండా ఖచ్చితమైన స్థానాన్ని నిలబెట్టడానికి వాడతారనమాట. ఓకే, సో టు లొకేట్ ద సెట్టింగ్ గేజ్ ఆన్ ద ఫిక్చర్ బేస్ అన్నాడు. సో ఫిక్చర్ బేస్ పై సెట్టింగ్ గేజ్ని గుర్తించడానికి అండ్ లొకేట్ చేయడానికి అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్. ఓకే, సో ఇక్కడ మనం మెషిన్ డిజైన్ ప్రకారం ఫిక్చర్ బేస్పై ఏదైనా విడిభాగాన్ని సరైన మరియు ఖచ్చితమైన స్థానంలో ఉంచడానికి, అంటే యాక్యురేట్ పొజిషనింగ్ అండ్ లొకేటింగ్. సో డౌల్ పిన్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు డౌల్ పిన్స్ 2 ఉన్నాయి. ఓకే, సో మనకు ఇవి గేజ్ యొక్క లొకేషన్ ఎప్పటికీ కదలకుండా ఖచ్చితంగా నిర్ధారిస్తాయి అన్నమాట. ఓకే, సో టు ప్రివెంట్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది సెట్టింగ్ గేజ్ వైల్ సెట్టింగ్ కటర్ను సెట్ చేసేటప్పుడు సెట్టింగ్ గేజ్ స్థానం మళ్ళీ మారకుండా నిరోధించడానికి అన్నారు. ఇది కూడా కొంతవరకు వర్తిస్తుంది, కానీ జిగ్స్ మరియు ఫిక్చర్స్ డిజైన్ చూస్తే మనం ఫిక్చర్పై లొకేటింగ్ ఎలిమెంట్స్ గేజ్లను ఖచ్చితంగా స్థానంలో ఉంచడానికి టు లొకేట్ అండ్ యాక్యురేట్లీ డౌల్ పిన్స్ అనేవి ప్రధానంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఈవెన్ పీసీ శర్మ లాంటి ప్రొడక్షన్ టెక్నాలజీ మేనర్స్ కూడా ఇదే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఆప్షన్ సి
to look at and setting gauge on the fixture base. The jig is made from a single block of steel to drill smaller workpiece is called. So that is called solid jig, option D. ఓకే, సో ఫస్ట్ ఛానల్ జిగ్ అంటే ఏంటి? ఇది ఛానల్ ఆకారం నుండి చిన్న మరియు సాధారణ ఆకారాలు కలిగిన వర్క్ పీసులపై డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించే జిగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ శాండ్విచ్ జిగ్. ఇది పల్చని లేదా సులభంగా వంగిపోయే ఫ్లెక్సిబుల్ వర్క్ పీసుల కోసం ప్లేట్ల మధ్య నొక్కి ఉంచేలా తయారు చేసే జిగ్ రకం అనమాట. ఓకే, సో అంటే ప్లేట్ అనేది చాలా తక్కువ థిక్నెస్ ఉందనుకోండి, పైన కింద సపోర్ట్ చేసి అంటే బెండ్ అవ్వకుండా, సో దానికి జిగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్ మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ బాక్స్ జిగ్ అన్నాడు. బాక్స్ జిగ్ ఆకారంలో ఉండి మనకి మల్టీ సైడ్స్ డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగపడే ఒక పెద్ద జిగ్ అనమాట. నెక్స్ట్ సాలిడ్ జిగ్. ఇది చిన్న వర్క్ పీస్పై డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయడానికి మెటల్ యొక్క ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ ది స్టీల్తో తయారు చేయబడి అవసరమైన హోల్స్ మరియు లొకేటింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉండే జిగ్ అనమాట, సాలిడ్ జిగ్ అంట. ఓకే, సో ఆప్షన్ డి. When threading a blind hole, the third tap is used. సో అది ఫినిషర్ అంట. సో ఓకే, సో టు థ్రెడ్ ద హోల్ విత్ ఫుల్ థ్రెడ్స్ అప్ టు ద బాటమ్. సో ఆప్షన్ ఏ. ట్యాపింగ్ చేసేటప్పుడు 3 ట్యాపులను వరుసగా వాడతారు అన్నమాట. ఫస్ట్ ఏంటి? ట్యాపర్ అంటే రఫ్ ట్యాపర్ అనమాట. ఓకే, సో సెకండ్ ట్యాప్, థర్డ్ ఏమో బాటమింగ్ ట్యాప్ అనమాట, అంటే ఫినిషర్ ట్యాప్ అన్నట్టు. ఓకే, సో అందులో 3వ ట్యాప్ అంటే ఫినిషర్ ట్యాప్ యొక్క అడుగు భాగంలో ట్యాపర్ తీసివేయబడి ఉంటుందన్నమాట. అంటే దీనికి చాంఫర్ అనేది ఉండదు. సో అందువల్ల ఇది బ్లైండ్ హోల్ యొక్క అడుగు భాగం బాటం వరకు పూర్తిగా మరియు ఖచ్చితమైన థ్రెడ్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు? టు స్టార్ట్ ద థ్రెడ్ అన్నాడు. థ్రెడ్ను ప్రారంభించడానికి మనం ఫస్ట్ ట్యాప్ ఏంటి? ట్యాప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ అన్నాడు రఫ్ ట్యాప్. మొదటి ట్యాప్ తర్వాత 2 ట్యాప్ వాడతాం. ఓకే, ఫినిషర్ ట్యాప్ అనేది అన్నిటికంటే చివరిగా వాడేది. ఓకే, సో నెక్స్ట్ డి ఏంటి? టు ఫార్మ్ ద థ్రెడ్స్ ఈజీలీ అన్నాడు. సులభంగా ప్రారంభించడానికి ట్యాప్ని యూజ్ చేస్తాం అనమాట. ఫినిషర్ ట్యాప్ అనేది లాస్ట్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఆప్షన్ ఏ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ట్యాప్ డ్రిల్ సైజ్ ఫ్రమ్ 100% థ్రెడ్ అన్నాడు. సో మేజర్ డయామీటర్ మైనస్ 2 times ద డెప్త్ ఆఫ్ ది థ్రెడ్. సో అదే కదా ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ అన్నమాట. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పర్పస్ ఫర్ ప్రొవైడింగ్ లెంత్ వైజ్ గ్రూవ్స్ ఆన్ ద అడ్జస్టబుల్ సిలిండ్రికల్ ల్యాప్. సో ఆప్షన్ ఏంటి? టు రిటైన్ ద ల్యాపింగ్ పేస్ట్ అన్నాడు. సో ల్యాపింగ్ పేస్ట్ లేదా అబ్రాసివ్ని నిలుపుకోవడానికి అన్నట్టు. సాధారణంగా ఫ్లాట్ ల్యాపింగ్ ప్లేట్లపై ఉండే గ్రూవ్లు ల్యాపింగ్ పేస్ట్ నిలుపుకోవడానికి సహాయపడతాయి, కానీ అది అడ్జస్టబుల్ సిలిండర్ ల్యాప్కి వర్తించదు అనమాట. నెక్స్ట్ టు ప్రొవైడ్ ఎక్స్పాన్షన్ అన్నాడు. సో ఆప్షన్ బి. ఓకే, సో వ్యాకోచం చెందడానికి లేదా సర్దుబాటు చేయడానికి అన్నట్టు. ఓకే, సో అడ్జస్టబుల్ సిలిండర్ ల్యాప్లో ఉండే పొడవాటి గార్డులు అంటే లెంత్ వైజ్ గ్రూవ్స్ టూల్ యొక్క వ్యాసాన్ని కొద్దిగా విస్తరించడానికి లేదా కుదించడానికి. ఓకే, సో అత్యంత దోహదపడతాయి అన్నమాట. దీనివల్ల వేర్ అండ్ టేర్ అయినప్పుడు ల్యాప్ను రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి అంటే టు రెడ్యూస్ ఫ్రిక్షన్ అన్నాడు. ఫ్రిక్షన్ తగ్గించడానికి. ల్యాపింగ్ ప్రక్రియలో మెటీరియల్ తొలగించడానికి ఫ్రిక్షన్ అనేది అవసరం, కాబట్టి ఫ్రిక్షన్ తగ్గించడం దీని ఉద్దేశం కాదనమాట. సో టు ప్రివెంట్ డిస్టార్షన్ ఆఫ్ ది అడ్జస్టబుల్ సిలిండ్రికల్ ల్యాప్ అన్నాడు. సో ఇది ల్యాప్ ఆకారం చెడిపోకుండా ఉండడానికి ఇచ్చే ప్రత్యేకమైన నిర్మాణం కాదు. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. డాషెస్ హార్నింగ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పాలిష్ ఫినిష్. సో ఆన్సర్ ఏంటి? వెట్. ఓకే, సో డ్రై అంటే ఏంటి? పొడిగా ఉంటుంది కదా. ఓకే, సో హార్నింగ్ చేసేటప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ లేకుండా అంటే డ్రైగా చేస్తే రాపిడ్ వల్ల అధిక ఉష్ణోగ్రత పుడుతుంది అనమాట, హీట్ అవుతుంది. సో దీనివల్ల ఉపరితలం దెబ్బతింటుంది అనమాట. సరైన పాలిషింగ్ అనేది రాదు, ఫినిషింగ్ అనేది రాదు. ఓకే, సో వెట్ మనకి హార్నింగ్ చేసే ప్రక్రియలో తగినంత కటింగ్ ఫ్లూయిడ్ లేదా లూబ్రికెంట్ లైక్ కెరోసిన్ లేదా సాల్బుల్ ఆయిల్ మిక్చర్ వీటిని నిరంతరం ఉపయోగించాలన్నమాట. ఇది హీట్ని తగ్గించడానికి, చిప్స్ అడ్డుపడకుండా ఫ్లష్ చేయడానికి, అలాగే అత్యంత పాలిషింగ్ ఫినిషింగ్ అచీవ్ చేయడానికి ఈ వెట్ పద్ధతి అనేది మనకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నాన్ డ్రై అన్నాడు. సో టెక్నికల్ టెర్మినాలజీ కాదు కదా, నాన్ వెట్ కూడా కాదు. ఓకే, సో నాన్ వెట్ అంటే ఏంటి? డ్రై. ఓకే, సో ఆప్షన్ ఏ బిలోనే ఉంటుంది ఆన్సర్ అనేది. ఓకే, సో వెట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే,
మ్యాన్ హోల్స్ కవర్ అండ్ ఫ్రేమ్స్ ఆర్ మేడ్ ఆఫ్, దీస్ ఆర్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్. ఓకే, సో సింపుల్ కదా క్యాస్టింగ్ చేయడం అనేది వీటికి. ఓకే, సో మ్యాన్ హోల్ కవర్లు, వాటి ఫ్రేమ్లు రోడ్లపై వాహనాల బరువును అంటే హెవీ ట్రాఫిక్ లోడ్స్ని, అలాగే వాటి వల్ల వచ్చే వైబ్రేషన్స్ని తట్టుకోవాలి కదా. ఓకే, సో దీనికోసం అత్యంత పటిష్టమైన మరియు మన్నిక అయిన మరియు ఎక్కువ లోడ్స్ని క్యారీ చేసే సామర్థ్యం కలిగిన క్యాస్ట్ ఐరన్స్ లేదా డక్టైల్ స్టీల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, పీవీసీ పాలివినల్ క్లోరైడ్ పైపులు ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం కదా, సో అది కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ది పైప్ థ్రెడ్ ఈజ్, సో దట్ ఈస్ 55. ఓకే, సో పైప్ థ్రెడ్ చెప్పాం కదా. ఓకే, సో బిఎస్పి, బ్రిటిష్ స్టాండర్డ్ పైప్ థ్రెడ్స్. ఓకే, సో ఇవన్నమాట 55 degrees అనేది ఉంటుంది. The process of producing a flat sheet for bolt head at the opening of the drill hole, so that is spot facing. ఇంకా సింపుల్ కదా. సో స్పాట్ ఫేసింగ్ అంటే ఏంటి, ఒక హోల్ యొక్క ప్రారంభం అంచు వద్ద బోల్ట్ హెడ్ లేదా నట్ లేదా వాషర్ సరిగ్గా మరియు సమానంగా సిట్ అవ్వడానికి వీలుగా ఒక చదునైన ఉపరితలం అంటే ఫ్లాట్ సీట్ని ఏర్పరచడం ప్రక్రియ అనమాట. దాన్ని స్పాట్ ఫేసింగ్ అని అంటాం. ఇది రంధ్రం చుట్టూ ఉన్న గరుగుదనాన్ని తొలగించి ఫ్లాట్గా చేస్తుంది అనమాట. కౌంటర్ బోరింగ్ అంటే ఏంటి, డ్రిల్ చేసిన హోల్ యొక్క ఫేస్ని ఒక నిర్దిష్ట లోతు వరకు పెద్దగా ఎన్లార్జ్ చేయడాన్ని కౌంటర్ బోరింగ్ అంటారు అనమాట. సో ఇది సాకెట్ హెడ్ క్యాప్ స్క్రూల కోసం వాడబడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ కౌంటర్ సింకింగ్, ఇది హోల్ యొక్క అంచులని కోనికల్ షేప్గా చేస్తుంది అనమాట. ఓకే, హెడ్ స్క్రూలు సరిపోయేలాగా యాంగులర్గా కొంచెం కోన్ షేప్లో మార్చే ప్రక్రియ అనమాట. ఓకే, రీమింగ్, ఇప్పటికే ఉన్న హోల్ యొక్క డయామీటర్ని ఖచ్చితమైన కొలతకు పెంచడానికి మరియు లోపల ఉపరితలాన్ని మృదువుగా చేయడానికి రీమింగ్ని యూజ్ చేస్తాం. ఓకే, ట్యాపర్ షాంక్ డ్రిల్స్ ఆర్ హెల్డ్ బై, సో దీస్ ఆర్ హెల్డ్ బై స్లీవ్స్. ఆప్షన్ బి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అంటే చెక్. సో డ్రిల్ చెక్ అనేది సాధారణంగా స్ట్రైట్ షాంక్ డ్రిల్స్కి బిగించడానికి ఉపయోగపడుతుంది, ట్యాపర్ షాంక్ కాదు. ఓకే, సో స్ట్రైట్ షాంక్ డ్రిల్స్. ఓకే, సో స్లీవ్ అనేది ఏంటి, మనకి ట్యాపర్ షాంక్ ఉన్న డ్రిల్ బిట్లో యొక్క షాంక్ సైజ్ డ్రిల్ స్పిండిల్ హోల్ కంటే చిన్నగా ఉన్నప్పుడు లేదా వాటిని నేరుగా డ్రిల్ ప్రెస్ స్పిండిల్లోకి బిగించడానికి ఈ డ్రిల్ స్లీవ్స్ లేదా సాకెట్లని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, స్లీవ్స్ ఆర్ సాకెట్స్. ఓకే, సో ట్యాపర్ షాంక్స్ అన్నారు కానీ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిన్ వైజ్ అన్నాడు. మెయిన్ వైజ్ అనేది జాబ్ని కదలకుండా పట్టుకోవడానికి ఉపయోగించి ఒక క్లాంపింగ్ డివైస్, డ్రిల్ బిట్ని పట్టుకోవడానికి కాదు కదా. ఓకే, సో నెక్స్ట్. ఓకే, అంతే. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ వన్. ద ప్రాసెస్ ఆఫ్ బివ్లింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది హోల్ ఈస్, సో దట్ ఈస్ కౌంటర్ సింకింగ్. ఓకే, బివ్లింగ్ అంటే అదే కదా, కౌంటర్ సింకింగ్ అనమాట. ఓకే, సో ప్రీవియస్గా కూడా చెప్పాం కదా, సో కోన్ షేప్లో బివిల్ చేయడాన్ని మనం కౌంటర్ సింకింగ్ అని అంటాం. The dimension is stated as 25 plus or minus 0.03 mm in drawing. What is the tolerance అన్నాడు. సో సింపుల్గా నేనేం చెప్పాను, ప్లస్ 0.03 మైనస్ 0.03 అనమాట. సో దీనికి డిఫరెన్స్, సో ఏమవుతుంది, డిఫరెన్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, సో టాలరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే, సో ప్లస్ 0.03 మైనస్ ఆఫ్ మైనస్ 0.03 అనమాట. సో డిఫరెన్స్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది, అది గుర్తుంచుకోవాలి మీరు. మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా. సో 0.06 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి. ఓకే, సో మనకి టాలరెన్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం లిమిట్ లేదా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనమాట. సో ఇక్కడ 25.03 అలాగే 24.93, ఇక్కడ మనకి టాలరెన్స్ కనుక్కోమన్నాడు కనుక 25 అనేది అసలు అవసరమే లేదు. సో ఈ వాల్యూ అంటే ప్లస్ ఆర్ మైనస్ 0.03 ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను కదా, సో అలా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు 25 మైనస్ 0.3 అంటే ఎంత వస్తుంది, 24.97 వస్తుంది. ఆ తలనొప్పి మీకు ఎందుకు, జస్ట్ ఈ వాల్యూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది మీరు యాడ్ చేసుకుంటే అదే డిఫరెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే టాలరెన్స్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట సింపుల్గా. ఓకే, సో 0.03 ఇస్ ద రైట్ వన్. వన్ అప్పర్ డీవియేషన్ ఈస్ ప్లస్ 0.08. ఓకే, సో అప్పర్ లిమిట్ అనేది 0.08 అంట ప్లస్. లోవర్ డీవియేషన్ ఈస్ ఇక్కడ సింపుల్ కదా, నేను ఇందాక చెప్పిన విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లోవర్ డీవియేషన్ అంత, ఇది కూడా ప్లస్ ఇచ్చాడు.
0.03 అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్సే మనకి టాలరెన్స్. సో ఎంత 0.05 అనమాట. సో ఎంత ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ అండ్ ద మినిమం లిమిట్ ఆఫ్ ది సైజ్. ఓకే, సో 3 మార్క్స్ వచ్చినట్టు ఒక కాన్సెప్ట్ తెలిస్తే మీకు, రైట్? సో దట్ ఈస్ టాలరెన్స్. ఓకే, హ్యాండ్ ఫైల్ ఈజ్ a parallel in width, taper in thickness. ఓకే, సో ఆప్షన్ డి. సో హ్యాండ్ ఫైల్ అనేది వెడల్పులో సమాంతరంగా మరియు థిక్నెస్లో ట్యాపర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి. నేమ్ ద ఫైల్స్ ఫర్ మేకింగ్ నారో గ్రూవ్స్ అన్నాడు. నారో గ్రూవ్స్కి అంటే నైఫ్ ఎడ్జ్ ఫైల్ కదా. సో ఆప్షన్ డి. సో స్క్వేర్ ఫైల్ అంటే ఏంటి? చతురస్రాకార రంధ్రాలు లేదా గ్రూవ్స్ని ఫైలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, రౌండ్ ఫైల్ అంటే గుండ్రని రంధ్రాలు లేదా రేడియస్లో ఉన్న ప్రదేశాలను ఫైలింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ట్రయాంగిల్ అంటే 60 degrees కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ట్రయాంగులర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకి నైఫ్ ఎడ్జ్ ఫైల్ యొక్క ఎడ్జ్ అనేది కత్తిలాగా చాలా పదునుగా ఉండి సన్నంగా ఉంటుంది కదా. సో అందువల్ల ఇది నేరో గ్రూవ్స్ అంటే ఇరుకైన గాళ్ళు ఉంటాయి కదా. సో వాటికి కీ వేస్కి మరియు 90 degrees కంటే తక్కువ కోణాలు, యాంగిల్స్ లెస్ దెన్ 90 degrees ఉన్న ఇరుకైన ప్రదేశాలకు సులభంగా ఇన్సర్ట్ అయ్యి ఫైలింగ్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. సో నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఓకే, టైప్ ఆఫ్ ఫైల్ యూజ్ టు రిమూవ్ మోర్ మెటీరియల్ ఈజ్. సో అదేంటి? బస్టర్డ్ ఫైల్. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, సో బస్టర్డ్ ఫైల్ యొక్క టీత్ అనేవి చాలా పెద్దగా మరియు వెడల్పుగా ఉంటాయి అనమాట. సో గ్యాప్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఇవి గరుగ్గా రఫ్ వర్క్ ఉండి తక్కువ సమయంలో అధిక మొత్తంలో మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది అనమాట. టు రిమూవ్ ద మ్యాక్సిమం మెటీరియల్ ఇట్ విల్ హెల్ప్ వెల్. ఓకే, సో ఫైన్ గ్రేడ్ అన్నమాట. ఫైన్ అంటే చాలా చిన్న మరియు దాని టీత్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. సో ఇది ఫినిషింగ్కి యూజ్ అవుతుంది. సెకండ్ కట్ అంటే ఇదేంటి? బస్టర్డ్ ఫైల్ కంటే తక్కువ మెటీరియల్ని తొలగిస్తుంది అనమాట. స్మూత్ ఫైల్ కూడా అంతే, ఇది ఫినిషింగ్కి ఫైన్ ఫినిషింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో బస్టర్డ్ ఫైల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద కెపాసిటీ ఆఫ్ అన్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ ఈజ్ ఇండికేటెడ్ బై. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై అవుట్పుట్ కరెంట్ యాంప్స్. సో ఆప్షన్ సి అనమాట. ఓకే, సో వెల్డింగ్ టెక్నాలజీలో మనం ఆర్క్ వెల్డింగ్ మెషిన్ యొక్క కెపాసిటీ అనేది దాని వెల్డింగ్ ఎలక్ట్రోడ్కి అందించగల గరిష్ట అవుట్పుట్ కరెంట్కి అంటే అవుట్పుట్ కరెంట్ ఇన్ యాంపియర్స్ మరియు డ్యూటీ సైకిల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది అనమాట. సో లైక్ 200 amps వెల్డింగ్ మెషిన్ అలా ఉంటాయి అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. గుర్తుంచుకోండి. డాష్ ప్రాసెస్ ఈజ్ డన్ ఆన్ ద సర్ఫేసెస్ సబ్జెక్టెడ్ టు వేర్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మెటలైజేషన్. మెటలైజేషన్ అంటే మోల్టన్ మెటల్ స్ప్రేస్ అనే సర్ఫేస్. ఓకే, అంటే ఒక పూతలాగా మోల్టన్ మెటల్ స్ప్రేని ఉపరితలంపై పూయడాన్ని మెటలైజేషన్ అని ఉంటారు అనమాట. సో ఇది మేజర్గా కరోజన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో కొద్దిగా అరిగిన భాగాలను రీక్లెయిమ్ చేయడానికి వాడతారు, కానీ ఇది తీవ్రమైన అరుగుదలకు గురయ్యే ఉపరితలాలకి ఇది ప్రాథమిక పద్ధతి కాదనమాట. నెక్స్ట్ పౌడర్ కోటింగ్. ఇది ప్లాస్టిక్ లేదా పెయింట్ పౌడర్ని ఎలక్ట్రోస్టాటిక్ పద్ధతిలో ఉపరితలంపై అంటించి వేడి చేయడం ద్వారా ఫినిషింగ్ మరియు తుప్పు నిరోధకనిచ్చే ప్రక్రియ అనమాట. ఇది కూడా హెవీ డ్యూటీ ఇండస్ట్రియల్ వేర్కి తట్టుకునే రకం కాదు ఇది. నెక్స్ట్ ప్లేటింగ్ అన్నాడు. ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు కదా. సో అది విద్యుత్ రసాయన పద్ధతిలో నికెల్, క్రోమియం వంటి సన్నని లోహ పొరను పూయడాన్ని ప్లేటింగ్ అని అంటారు అనమాట. ఇది సాధారణంగా ఏంటి అలంకరణ కోసం, అలాగే తక్కువ అరుగుదల కలిగిన వాటి కోసం తుప్పు పట్టకుండా ఉండడానికి వాడతారు అనమాట. ఓకే, నెక్స్ట్ హార్డ్ ఫేసింగ్. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి. ఓకే, సో ఫ్రిక్షన్, ఓకే, అబ్రాషన్ అండ్ ఇంపాక్ట్ వల్ల తీవ్రంగా అరిగిపోయే మెషిన్ కాంపోనెంట్స్ లైక్ క్రషర్స్, ఎర్త్ మూవింగ్ బ్లేడ్స్, కటింగ్ ఎడ్జెస్ పైన గట్టిదనం మరియు ఈ వీర్ రెసిస్టెంట్ని తట్టుకునేలా ఓకే ప్రత్యేకమైన అల్లాయ్ మెటీరియల్ను వెల్డింగ్ లేదా థర్మిక్ పద్ధతిలో ఈ జాయినింగ్ ప్రాసెస్ని చేస్తారనమాట. ఓకే, సో దాన్నే హార్డ్ ఫేసింగ్ అని అంటారు అనమాట. ఓకే, సో ఆప్షన్ డి. ఓకే, an electric circuit is a path taken by flow of current. A path with no breaks is called. So that is called closed circuit. Okay, so definition అనమాట. ఓకే, సో ఎటువంటి అంతరాయాలు లేకుండా అంటే నో బ్రేక్స్, సో ఎటువంటి అంతరాయాలు లేకుండా సోర్స్ నుండి లోడ్ ద్వారా తిరిగి సోర్స్కు విద్యుత్ ప్రవహించడాన్ని పూర్తి మరియు నిరంతర మార్గం ఉన్న సర్క్యూట్ను క్లోజ్ సర్క్యూట్ లేదా కంప్లీట్ సర్క్యూట్ అని అంటాం అన్నమాట. సో ఈ స్థితిలో కరెంట్ విజయవంతంగా ప్రవహిస్తుంది మరియు పరికరాలు పనిచేస్తాయి. అది ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? ఎక్కడైనా వైర్ కట్ అయిపోయినా లేదా స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్న సర్క్యూట్లో అంతరాయం అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఓపెన్ సర్క్యూట్ అని అంటారు. ఇందులో కరెంట్ అనేది ప్రవహించదు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ సర్క్యూట్. ఇది సాధారణంగా ఇంగ్లీష్ టర్మ్ అయినప్పటికీ ఎలక్ట్రికల్
టెర్మినాలజీలో అంతరాయం లేని పూర్తి సర్క్యూట్ను మనం క్లోజ్ సర్క్యూట్ అని పిలుస్తాం అనమాట. సో లిమిట్ సర్క్యూట్ అనేది టెక్నికల్ టెర్మినాలజీ కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఇఫ్ ద బ్లో పైప్ ఈజ్ మూవ్డ్ టు అండ్ ఫ్రో frequently while cutting the kerf wheel, so that will be more. ఓకే, సో గ్యాస్ కటింగ్ రిలేటెడ్గా చూస్తే టార్చ్ లేదా బ్లో పైప్ను స్థిరంగా సరైన వేగంతో ముందుకు కదిలించాలి. సో ఒకవేళ బ్లో పైప్ను తరచుగా ముందుకి వెనక్కి టు అండ్ ఫ్రో కదిలిస్తే కటింగ్ ఆక్సిజన్ జెట్ ఎక్కువ ప్రాంతాన్ని తాకి లోహం ఎక్కువ మోతాదులో కరిగిపోతుంది అనమాట. దీనివల్ల కెర్ఫ్ అంటే కటింగ్ గాడి లాగా యొక్క వెడల్పు సాధారణం కంటే ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకో ఆప్షన్ ఏంటి, ఆఫ్ కరెక్ట్ సైజ్ అన్నమాట, సరైన పరిమాణంలో ఉంటుంది అన్నమాట. బ్లో పైప్ను సరిగ్గా స్థిరమైన వేగంతో కదిలిస్తేనే కర్ఫ్ సరైన సైజులోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి లెస్ అన్నాడు. సో బ్లో పైప్ని కదిలించడం వల్ల కరిగే ప్రాంతం పెరుగుతుంది కానీ తగ్గదు. సో నాట్ బి ఎఫెక్టెడ్ అన్నాడు. టార్చ్ కదలికలో తేడా వస్తే కటింగ్ నాణ్యత మరియు కర్ఫ్ సైజ్ అనేది ఖచ్చితంగా ప్రభావం అవుతాయి. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రాక్టీస్ సెట్. ప్రిపేర్ వెల్. ఓకే, so thank you.